అందరికీ వాక్యం వినకుండా ప్రార్థన చేస్తున్నాను. అయితే చిన్నపిల్లలు మీ ఆటలో ప్రార్థన చేస్తున్నా. ప్రేమ తండ్రి పరిశుద్ధమైన దేవా, మీకు ప్రేమ చెల్లించుకుంటున్నాను తండ్రి. సాక్షి ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా, మీ వాక్యం ద్వారా కూడా ప్రభావ మీరే మాతో మాట్లాడుతున్నామని దేవా, మీరే మమ్మల్ని దర్శిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రార్థన చేసుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాం. మీ సన్నిధికి వచ్చిన వారిని మీరే మాత్రం ఖాళీగా పంపించే దేవుడు కాదు, మాతో మాట్లాడే దేవుడు ప్రభావ. దేవా తండ్రి మరోసారి మాత్రం ప్రాణదేవులు మీ రక్త ప్రశ్న తెచ్చుకున్నాం. మీ రక్తంతో కడిగి మీ బాధ్యతపరచండి దేవ. మా జీవితాన్ని ఎరిగిన దేవుడు, మా అక్కర ఎరిగిన దేవుడు దేవ. మా తండ్రి మా స్థితిని ఎరిగిన దేవుడు, మేము ఉంటున్న స్థితిలోనే మమ్మల్ని విడిచిపెట్టడం మీకు ఏమాత్రం ఇష్టం లేదు. అంతేకాదని మా విషయంలో ఒక్కొక్కరి విడల మీరైనతో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగించిన దేవుడు, మీ ఉద్దేశాలని మీ సంకల్పాలను మీరు రావాలని కోరుతున్న దేవుడు ప్రభావం. దేవ ఈ సమయం మా జీవితాన్ని ఆశీర్వకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవ. మా జీవితాల్లో మీరు కలిగించిన ఉద్దేశాన్ని మేము గుర్తెరగలుగుటకు ప్రభావ, మా జీవితాల నూతనంగా మీకు ప్రతిష్ఠించుకున్నటకు మీరేమో సహాయపడుతుంది. ప్రతి కోణంలో ప్రభావం మీరేమో దర్శిస్తారని ప్రార్థన చేస్తున్నాను. నాతో మాతో మీరు మాట్లాడతారని ప్రార్థన చేస్తున్నాం. మనుషుల మాటలో ప్రయోజనకరం కాదు ప్రభావం. నేను మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని దర్శించే దేవుడు దేవ. మరొకసారి నన్ను పరిస్థితుల చాటును అదుపరచుకోండి. నన్ను అన్నటువంటి వాగ్దానం నెరవేర్చండి. చీకటి శక్తులు అంధకార శక్తులను నామంలో బంధిస్తూ మరొకసారి వాళ్ళు మీరు అక్కడికి తెచ్చుకుంటూ దేవాలయ తన వాక్యం వినటకు తల్లి మా జీతాలు అన్వయించుకుంటూ ఈ వాక్యాన్ని మా జీతాలు లోపించుకుంటూ కావాల్సిన అభిషేకాన్ని అనుగ్రహించండి. ట్రాన్స్లేషన్ కూడా కావాల్సిన కృపను రాష్ట్రాలు కూడా అనుగ్రహిస్తున్నామని మమ్మల్ని మరొకసారి చేతికి అప్పగిస్తూ చీకటి శక్తులు అంధకార శక్తులు నిరూపిస్తూ నామంలో బంధిస్తూ ప్రవేణ స్థితికరమైన నామంలో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తల్లి. సిస్టర్ ఓన్లీ తన రక్షణ సాక్ష్యం చెప్తూ వచ్చారు. She just shared her testimony about her salvation. తను జీవితం ఎదురుగా ఉంటే తను మాటలతో తను అంతా చెప్పకపోయినప్పటికీ, though she did not express everything in her words, తనకున్న లాంగ్వేజ్ ప్రాబ్లం బట్టి అంతా చెప్పలేకపోయింది. she is not able to express everything due to the language barriers. కానీ ఆమె లైఫ్ చెప్పకపోయినా కూడా ఆమె లైఫ్ మనతో మాట్లాడేది. Though she doesn't express in words, she lives in such a way through her life. Practically, her life talks to us. తను ఒక మిషనరీ భార్యగా ఉంది. She is the wife of a missionary. తను జాబ్ చేస్తూ తన భర్తని సేవకులకే పంపిస్తాను. She is working and she sends her husband as a missionary. 7 మంది పిల్లలు ఉన్నారు. She has 7 children. అంతేకాదు గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. She also has grandchildren now. కానీ బ్రదర్ మిషనరీ వర్క్ లో తను ఉన్నప్పటికీ, though husband travels as part of missionary work, తను జాబ్ చేస్తూ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. she's working and she's supporting her family. తన భర్తని దేవుని పని కొరకు ఎంతో ధారాళంగా పంపిస్తా ఉంది. She's also sending her husband very freely for the Lord's work. మనకి ఇక్కడ పిల్లలు ఉంటేనే, when we only have 1 or 2 children in our families, ఉంటుందా though we live at home as housewives, భర్తలు దేవుని పని కొరకు మనం ఎంకరేజ్ చేయలేని వాళ్ళు. many times we fail to encourage our husbands for the Lord's work. వాళ్ళు ముందుకు వచ్చి పరిచయం రావాలంటే కూడా మనం ఎన్నో ఇంట్లో పనులు చూపిస్తాం. Though they want to go forward to do Lord's work, many times we pull them back and ask them to assist in our household. అనేకసార్లు మనమే వాళ్ళ ముందుకు వెళ్ళకుండా ఉండడానికి కారణంగా ఉంటాం. Many times we ourselves will be a stumbling block for them to go forward. నిజంగా ఆమె సాక్షాత్ నాన్నని ఎంత ఇన్స్పైర్ చేస్తా వచ్చింది. Her testimony, her life has inspired me. కుటుంబం కొరకు తను జాబ్ చేస్తూ కూడా తన భర్తని దేవుని సేవ కొరకు ఎంతో ప్రోత్సాహం తను పంపించగలుగుతాము. With very much encouragement, she is able to send forward her husband as a missionary, though she is working and taking care of her missionary. దాన్ని బట్టి ఆయన అనేక దేశాల్లో కూడా తను సేవ చేయగలుగుతాము. Because of her selfless service, he is able to work as a missionary in many countries. ఈ సమయంలో వాక్యం తెలియకొద్దాము. Let us look into Lord's word now. ఎహెజ్కేలు Ezekiel, 22వ అధ్యాయం 22nd chapter, 30 వచనాలను కలిసి చదువుతున్నాం. 30th verse. Let us read all together. నేను దేశం పాడు చేయకున్నట్లు ప్రాంతాలను సిద్ధపరచడం, ప్రజలను సందులో నిలుపుటను తగిన వాడని నేను ఎంత విచారించినలో ఒక్కడైనను కనపడలేదు. మరొక భాగాన్ని ఇర్మియా 9th chapter, 9వ అధ్యాయం 17వ వచనం.
తెలివిగల స్త్రీలను కనుగొని వారిని పిలవాలి. ప్రభు మనకి మాట దీవించుగాక. దేశాన్ని పాడు చేయకున్నట్లుగా ప్రాకారాన్ని దిగ్గపరచడానికి బద్దలైన సందుల్లో నిల్చున్న వారు ఎవరైనా ఉన్నారని ఎంత విచారించినప్పటికీ దేవుడికి ఒక్కరుగా కనబడలేదు. God sought if there could be anyone to stand in the gap before him. Lord sought for such people, but he found none. దేని గురించి మాట్లాడుతుందంటే ప్రార్థన జీవితం గురించి మాట్లాడతాం. What does this verse speak about? It speaks about prayer life. కనుక ప్రార్థన కొరకే ఆ బండ సంఘంలో నిలబడిన వారి కొరకే ప్రభు ఎంత విచారించినా ఒక్కరు కూడా కనబడలేదు. To have this prayer life, to see anyone is there to stand in the gap. Lord sought for such people and he couldn't find anyone. అంతేకాదు దీని విషయంలో మనం చూస్తే రోధించే పురుషులను కాదని దేవుడు ఎవరు వెతుకుతున్నాడు అమ్మా? రోధించే స్త్రీలను వెతుకుతా ఉన్నాడు. In relation to this verse, if you listen to Jeremiah 9:17, God is not seeking for morning men, but God is seeking for morning women. ఎందుకంటే ప్రార్థించే స్త్రీ ఉందంటే There is a woman who wants, తన జీవితాన్ని కట్టుకుంటుంది, she builds her own family, తన కుటుంబాన్ని కడుతుంది. she builds her life. అంతేకాదు దేవుని ఇంటికి కూడా ఎంతో శక్తినిచ్చేదిగా ఉంటుంది. She also gives great strength to the house of God. దేశంలోనే ప్రభు కార్యం చేయడానికి ఇష్టపడతారు. Then God delights in working in such countries also. ఒక స్త్రీ యొక్క ప్రార్థన జీవితం ఏ రీతిగా అటువంటి కార్యాన్ని చేస్తూ వచ్చింది ఈ రోజు మనం చూద్దాము. Let us look into a woman's life whose life has transformed the state of their country. అయితే ప్రార్థన జీవితం మనం ఏ రీతిగా ప్రార్థించగలం? How can we pray? మొట్టమొదటిగా మన జీవితంలో మన రక్షణ విషయంలో కానీ మనం సృష్టించినప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా త్రియేక దేవుడు పనిచేస్తూ వచ్చాడు. In terms of our salvation or in dealing us, we can see that the triune God has dealt us. అదే రీతిగా ఈ ప్రార్థన కూడా మనం ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మిక కార్యాన్ని మనం చూస్తాం. Even in the prayer also, we see the work of the Father, the Son, and the Holy Spirit. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నామా? To whom do we pray? తండ్రికి ప్రార్థన చేసేవాళ్ళని అంటున్నాం. Pray to Father. అయితే ఈ ప్రార్థన చేయడానికి ఎవరు సహాయం చేస్తున్నారు? Who is helping us to pray? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన చేయడానికి సహాయం చేసేవాడు అంటున్నాడు. Who is that God helps us in praying? అయితే ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాం? In His name we pray. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. We pray in the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు తను చేసిన బలియాగాన్ని బట్టి Because of the sacrifice that Lord Jesus Christ has done, మనకి తండ్రిని సమీపించే అవకాశం దొరికింది. we are given this access to enter into the Father's presence. ఒకవేళ ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకుండా ఉంటే, If any of you still have not accepted Christ as a Savior, దేవుని నువ్వు ఏమాత్రం సమీపించలేవు. you cannot enter to the Heavenly Father's throne. ఎందుకంటే మన పాపం దేవునికి మనకి అర్థంగా ఉంది. Because our sin comes in between us and our Heavenly Father. అయితే యేసు ప్రభు మన పాపానికి శిక్షను భరించిన వాడుగా వచ్చినారు. For our sin, Lord has paid the penalty on the cross of ఆయన Calvary. రక్తాన్ని కాచినారు. He shed His blood. యేసు ప్రభు కాచిన రక్తం ప్రతి పాపాన్ని మనం కడిగేగా ఉంటుంది. The blood that was shed on the cross is able to deliver us from every sin that we have committed. కనుక దేవునికి మనకి మధ్యలో వచ్చిన అడ్డుగా ఎప్పుడైతే తొలగించబడుతుందో, When the sin which is in between us and the Father is removed, మనం తండ్రిని సమీపించి తండ్రి దగ్గర ప్రార్థించాలని అంటున్నాం. then only we can access the Holy Father and we can pray. అందుకే యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం. Therefore we pray in the name of the Lord Jesus Christ. మన మెరిట్స్ కాదు కానీ యేసు ప్రభు యొక్క మెరిట్స్ అంటే ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన మనకి ఇచ్చిన నీతిని బట్టి మనం ప్రవేశించగలుగుతున్నాం. We do not access the Heavenly Father's throne by our own merits, but we enter into His presence by the merits of Lord Jesus Christ. మన ప్రార్థన జీవితంలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఇస్తుంది. In our prayer life also we have the help of the Heavenly Father, the Son and the Spirit. అయితే చెప్పిన ఒక స్త్రీ గురించి తన ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యాలు జరుగుతాయో ఆ స్త్రీ గురించి ధ్యానించకముందు, Before we meditate about this woman, through her prayer life, how things have changed. మనకి సరైన మాట ఎలా చెప్పమ్మా ప్రార్థన జీవితానికి? Who is the right example for the prayer life? ఓకే, అందరికంటే ఎక్కువగా మనకి యేసుప్రభు మాదిరిగా ఉంటున్నాడు. Lord Jesus Christ Himself is the right example for us. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన జీవితం లోపల ఏ రీతిగా ఉంటూ వచ్చింది. When Lord Jesus Christ sojourned on this earth, we'll see how His prayer life was. లోకాసువార్త 9:18 Luke's Gospel 9:18 verse. పిల్లలు కూడా కాన్సెప్ట్ మీ కొరకే పిపిటి చేసాము. పిల్లలు కూడా ఈరోజు వస్తారు, బాగా ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ గా వినాలి. Try to concentrate, even the children. Please concentrate and listen carefully. కనుక నేను మళ్ళీ రిపీట్ చేసినప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి.
When I ask you questions, I expect you to answer. లూకా సువార్త 9:18 చదవండి. యేసుక్రీస్తు లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు తను ఒంటరిగా ప్రార్థన చేస్తూ వచ్చారు. When Lord Jesus Christ was born, he prayed alone. కనుక ఎన్నిసార్లు నీ జీవితంలో ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చావు? How many times in your life you have gone to Lord's presence and prayed in loneliness? సమయం కొద్దిగా ఉన్నట్టు కొంచెం ఫాస్ట్ గా చూస్తున్నాం. లూకా సువార్త 6:12 వచనం. Luke's Gospel 6:12. కనుక రాత్రంతా దేవుడు యేసు ప్రభువు ప్రార్థన చేస్తూ వచ్చారు. He prayed all night. కనుక ఒంటరిగా తను ప్రార్థన చేశారు. He prayed alone. రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చారు. All night. అక్కడ మార్క్స్ సువార్త 1:35 వచనం. Mark's Gospel 1:35. చదవండి, త్వరగా చదవండి. ఆయన పెద్దల కడని తెచ్చి ఇంకాను చాలా చీకటి ఉండగాని బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్లి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఎప్పుడు లేచినాడట యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు? When did Lord arise to pray? పెద్దన 4 o'clock లేచిన వాళ్ళు ఎంత చేస్తారు? Is there anyone among you who woke at 4 to pray? I can see only 4 to 5 sisters here. యేసు ప్రభుకి అంత అవసరం ఉందా? కొత్త లేచి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? Does Lord Jesus Christ need to pray? Wake up so early and pray? ఆయన దేవుడే ఇచ్చాడు. He himself is God. మానవుడు ఈ లోకానికి వచ్చాడు. He is incarnated. కనుక తను ఏమైనా చేయగలదు. He is all powerful to do anything. అయినప్పటికీ కూడా తను ప్రార్థించిన వాడుగా ఉంటున్నాడు. In spite of his power, he is praying still. అనే చాలా మంది నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను అనుకుంటా. Many times we think I'm very spiritual. నాకేం ప్రార్థన చేయడం అవసరం లేదనుకుంటా. We think I don't need to pray. దాన్ని బట్టి అర్ధగంట 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థనతో మనం ముగిస్తున్నాం. But this reason we only limit our prayers to 10 minutes. కానీ యేసు ప్రభు తను ఒంటరిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. Lord Jesus Christ prayed alone. రెండోది ఏం చేస్తూ వచ్చాము? ప్రార్థన చేస్తూ వచ్చాడు. మూడోది ఏం చేస్తాం? పెందల కడని రెండో మూడో మాకు అర్థం కాదు. పెందల కడని లేచి అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. He rose very early in the morning to pray. We don't know whether he woke up at 2 or 3 in the morning. అంతేకాదు లూకా సువార్త 5:13 వచ్చిన. Luke's Gospel 5:16. ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. కనుక ఆయన అరణ్యంలోకి అంటే ప్రత్యేకంగా ఒక స్థలానికి వెళ్ళి కూడా తన ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు. He went into the wilderness to pray. He set a place to pray also. తను నిజంగా పరిచయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, Though he was so busy in his ministry, తను అనేక సార్లు వారిని విడిచిపెట్టి తను వేరుగా వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి తను ప్రార్థన చేస్తూ వచ్చాడు. he separated himself from disciples many times. He went alone and prayed in the wilderness. అంతేకాదు మత్తయి సువార్త 26:36 నుంచి 42 వచ్చిన. Matthew అంతా వద్దు, కొన్ని వర్షాలు చెప్తాను చదవండి. మత్తయి సువార్త 26 Matthew's Gospel 26:36-42. అన్ని వర్షాలు వద్దు కానీ 42 వచ్చిన. 42nd verse. మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా ఎదురుడి తొలగిపోట సాధ్యము కాలేదలా నీ చిత్తమై సిద్ధించదుగా కానీ ప్రార్థించి 44 వచ్చిన. ఆయన దానిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుతూ మూడవ వారు ప్రార్థన చేశారు. ఆ మాటలే చెప్పుతూ ప్రార్థన చేస్తారు. Here it says and went away again, prayed the third time, saying the same words. ఒకటే ప్రార్థనను మరలా చేస్తా ఉన్నాడు యేసు The ప్రభు. same prayer he repeated again and again. మనకు చాలా విశ్వాసం ఉంటుంది. We are strong in faith. ఒక్కసారి ప్రార్థన చేస్తే ఇంకా అయిపోయిందాం. Once we prayed, we just leave it like that. కానీ యేసు ప్రభు ప్రార్థన చేశాడమ్మా. Did Lord Jesus Christ do one prayer? మరలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. He repeated the same prayer again and again. కనుక మన జీవితంలో మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తా ఉంటాం. How are we praying in our lives? కనుక ఈ విషయం మనకు కూడా తెలుసు కదా. విధవాడు ఏం చేసి వచ్చిందా? What did the widow do? మాటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చింది. This widow, she went to unrighteous judge again and again. ఎవరు ప్రార్థన చేస్తారు? ఎప్పుడు మాటికి వెళ్ళి Who goes and prays again and again? నిజమేనా? ఎవరు ప్రార్థన చేయగలరు? Who can pray in this manner? మీరు ఎవరింటికైనా వెళ్ళి మళ్ళా అడగాల చెప్పండి. ఎప్పుడు అడగలరు? If we go to anyone's house, వాళ్ళే చేస్తారు. వారు తప్ప సహాయం చేయవారు ఎవరు లేరు. బైబిల్లో మాట ఉంది. ఆయన చెప్తారు. లూకా సువార్త 11:8 Luke's Gospel 11:8.
ఎందుకు అవసరం చదని అతడు తన ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి ఎవరైతే సిగ్గు మారి అంటే సిగ్గు మించి పెట్టి అవమానంగా ఎంచకుండా ఉంటారో వారు వెళ్ళి మొదలుగా అడగలరు. Who doesn't feel it as a shame when we go and ask again and again? Only such people can humble themselves and go and ask again and again. కానీ యేసు ప్రభు నిజంగా దేవుడు కుమారుడైన కూడా ఏం చేస్తున్నా సిగ్గుమారి మళ్ళా ప్రార్థన చేస్తాం. Oh Lord Jesus Christ, the Son Himself, Son of God, is going again and again and repeating the same words and praying. అంటే నిజంగా ఈ స్త్రీ కూడా తన సిగ్గును విడిచిపెట్టి మళ్ళా తన కార్యం జరగాలి, తనకు జాబ్ కావాలి కాబట్టి ఏం చేస్తాం మళ్ళా అడుగుతా ఉంది. This woman also, because the need must be met, she is going again and again, shamelessly and requesting and making the same prayer again and again. కొన్నిసార్లు మనం ఒక రోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం, నెల ప్రార్థన చేస్తాం, సంవత్సరం ప్రార్థన చేస్తాం, దాని తర్వాత ప్రార్థన విడిచిపెడతాం. One time we pray, 2 days we pray, 1 month, 1 year we pray, we leave that matter there itself. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడైన కూడా మళ్ళా ప్రార్థన చేస్తూ వచ్చాడు. Lord Jesus Christ, being the Son Himself, He repeated His prayer again. ఆయన ఒకసారి ప్రార్థన చేస్తాను చాలా అనుకోలేదు, కానీ విసిగిపోలేదు, కానీ మళ్ళా ప్రార్థన చేస్తూ He వచ్చాడు. did not give up for one time prayer saying it is enough, but He repeated His prayer. కనుక మన జీవితాల్లో కూడా మళ్ళా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవారు. అదే అంశం అయినప్పటికీ కూడా మళ్ళా మనం ప్రభు దగ్గర ప్రార్థించవలసిన వారు. Even if it is about the same matter also, we have to approach God again and again, we have to repeat our prayer for the same matter also. అందుకని యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితం ఎదుగుతూ ఉండే లూకాసు 22:44 వచ్చిన ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఎట్లా ప్రార్థన చేస్తూ వచ్చాము, వేదనతో ప్రార్థన చేస్తూ He వచ్చాము. prayed in agony. వేదన అంటే ప్రసవేదన మనకే బాగా తెలుసు. Sisters, we know what the prevailing pain, labor అంటే pain can be. యేసు ప్రభు యొక్క ప్రార్థన ఏం కనబడుతుందో వేదన కనబడుతుంది, ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. He prayed with this prevailing pain, in agony he prayed. పౌలు కూడా అంటే ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. Paul also says that he is praying in prevailing pain. అనే మన జీవితంలో నిజంగా ప్రార్థన వేదన కనబడతా ఉందా? Can God see such prevailing pain in our prayers? కేవలం ఏం చేస్తా ఉంటాం, What do we do? వెళ్తాము ఏదో నామకార్థంగా అడగాలి, అడుగుతున్నాము, వచ్చేస్తున్నాం ప్రభు దగ్గరికి. For name's sake, we approach for church prayer and we ask God in prayer and we return. నిజంగా ప్రభు వేదనతో ఆయన దేవుని కుమారుడైన కూడా ఆయన సమస్తంగా అధికారం ఉంది కూడా తనే తండ్రి దగ్గర వేదనతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. Being Son Himself, though He has authority over everything, He is approaching Father and praying with agony. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 Hebrews 5:7. చదవండి. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ కనుక ప్రభు యొక్క ప్రార్థన ఏమున్నాయన్నా కన్నీటితో తన ప్రార్థన చేస్తూ వచ్చాడు. He prayed in tears. మన ప్రార్థనలో ఇటువంటి వేదన ఉన్నారు, ఇటువంటి కన్నీటితో మనం ప్రార్థన చేయగలుగుతాం. Do we have tears in our prayers? Are we praying? అంతేకాదు ఇంకేమంటున్నాడు ఇక్కడ ఇదే భాగంలో మహారోదనతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. It says with strong crying. ఎంత అంటే లోపల ఎంత డీప్ ప్రేయర్ కదా, ఎంత లోపల భారంతో మహారోదనతో కొన్ని వర్షన్స్ అంటే స్ట్రాంగ్ క్రై అంట, లౌడ్ క్రై, ఎంత గట్టిగా ఏడ్చుకుంటూ ప్రభు ప్రార్థన చేసిన వాడు Different versions it says strong cry and loud cry. Deep anguish is praying. అనేసార్లు మనం చేసిన ప్రార్థన కన్నా తృప్తి పడేవాళ్ళం అవుతాం. Many times we'll be satisfied with our prayer life. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు అటువంటి ప్రార్థన అవసరమైనప్పుడు నీ నా జీవితాలకి ఎటువంటి ప్రార్థన చేద్దాం కావాలి. When Lord Jesus Christ will be the sojourning on this earth, when He needed such a prayer, what type of prayer we have to do? అంతేకాదు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు చూడండి లూకాసు 9:9 Luke's Gospel 9th chapter. 28-29 వర్షాలు చూస్తే 29 verses. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. నిజంగా ప్రభు సన్నిధిలో ఎంతగా ఆయన గడుపుతూ వచ్చాడంటే, దేవుని సన్నిధిలో ఎంతగా గడుపుతూ వచ్చాడంటే, As he was praying, his countenance was altered. How much
time he was spending in his ఆయన Bible, ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుందో ఆయన ముఖ రూపం మారుతూ వచ్చింది. as he was praying, his face, his countenance has altered. బైబిల్ లో ఇంకో వ్యక్తి ఉన్నాడు, ప్రభు దేవుని సన్నిధిలో తను గడిపి వచ్చిన తర్వాత ఆయన ముఖ రూపం మారిపోయింది. మోషే ముఖం ఏమవుతుంది ప్రకాశిస్తూ వచ్చింది. Moses' face was glorious. ఆయన ముఖంలో ప్రకాశంగా కట్టుకోలేకపోయినారు కదా, ఎదుర్కోలేకపోయినారు. They were not able to withstand the glow on his face. అందుకే నిజంగా మీరు ప్రార్థన జీవితం అనుకుంది అంటే If we have the prayer life in us, నేను చెప్తున్నాను, ఒక గంట మీరు ప్రార్థన చేసే అర్థంలో మీ ముఖం చూసుకోండి. you spend 1 hour time prayer and go see yourself in mirror. నిజంగా వేదనతో భారంతో మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా మన ముఖాలు ప్రకాశించేవాడు. If you pray in agony and in burden, your face is also will glow. ఎందుకంటే ఆ ప్రభు యొక్క ప్రకాశం ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆ యొక్క ప్రకాశం మన మీద కనబడుతూ ఉంటుంది. The light of God will fall upon us also as we spend time in God's presence. అంటే యేసు ప్రభు తన ముఖం ప్రకాశించినంతగా తన ముఖం మారినంతగా తను ప్రార్థన చేసుకొచ్చాడు. Therefore, Lord has spent so much time in prayer as much as his face was countenance was altered. మన ప్రార్థనలు ఏదైతే ఉంటాయి How are our prayers? ప్రార్థన గడుపుతాము, We spend time in prayer. అప్పుడే విశ్వాసంగా ప్రార్థన చేసి వస్తాం. Then only we pray in much faith. బయటకు రాగానే ఎవరైనా వచ్చి ఆ విషయం అడిగితే ఏమో లేదు. As soon as we come out, someone asks us the same question, we respond అదే క్వశ్చన్ వస్తూ అదే ఉత్సాహంతో అదే బాధతో మనం బయటకు వచ్చేవాళ్ళం ఉంటాం. We continue with the same question mark, the same doubt with unbelief. కనుక ప్రార్థన జీవితము పవిత్ర ముఖ ప్రకాశాన్ని మారుస్తూ వచ్చింది. When Lord prayed, his countenance was altered. అంటే మనం ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేస్తాం వచ్చినప్పుడు మన ముఖాన్ని ప్రకాశించినట్లుగా చేసేవాడు. When we spend time in prayer, Lord will alter our countenance also. కనుక తన ముఖం ప్రకాశించినంతగా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. He prayed as much as his face glowed. అంటే అంత సమయం మోసే తను గడిపిన కారణం కూడా ముఖం ప్రకాశిస్తూ వచ్చింది. The time Moses spent in the Lord's presence, his face was shining. మనం అంత సమయాన్ని గడపలేదని వచ్చినాం కాబట్టి ఆ ప్రకాశం మనలో కనబడట్లేదు. We are not spending enough time in the Lord's presence. That's why we don't see such glow or shining on our faces. అంటే కాదు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన చేసి వేదికలో వచ్చిన లూకాసు 11 మనిషి వచ్చిన ఆయన ఒక చోట ప్రార్థన చేయించుటను ప్రార్థన సాధించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయలేదు. ఇక్కడ చూసాం యేసు ప్రభు ప్రార్థన చేసి వచ్చాడు బయటికి. Lord Jesus came out of prayer. వెంటనే శిష్యులు చూసి ఏం చూస్తొచ్చారు అంటే ప్రార్థన చేయడం మాకు నేర్పించు అంటూ వచ్చారు. Immediately disciples asked him, teach us to pray, Lord. శిష్యులు అడిగినారా యేసు ప్రభు అడిగినారా? The disciples asked him or the Lord asked him? శిష్యులు అడుగుతూ వచ్చారు. Disciples asked the Lord. అంటే ఇది యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితము ఎవరికి తాగుతూ వచ్చింది? శిష్యులకు. The Lord's prayer life influenced his disciples. అనేసార్లు మన పిల్లల్ని మనము సండే స్కూల్ పిల్లలు కావచ్చు, మన ఇంట్లో పిల్లలు కావచ్చు, Many times our children, whether it is our Sunday school children or our own children, నేను చాలా సార్లు వింటూ వచ్చాను అనమాట. many times I heard this thing. ఈ జనరేషన్ పిల్లలు వినలేదు. Many times we often say this generation is very stubborn, they don't want to listen. వీళ్ళకి ఆత్మీయ విషయాలు ఆసక్తి లేదు అంటారు. We often complain they are not interested in spiritual వాళ్ళు matters. ప్రార్థన జీవితం ప్రార్థనకి ఇష్టం లేదు అని అంటారు. We complain that they don't have any interest in prayer life. యాక్చువల్గా చూస్తే శిష్యులకు కూడా అక్కడ ప్రార్థన రాదు. In fact, even disciples doesn't know how to pray. కానీ యేసు ప్రభు వారు ఎదురుగా చేసిన ప్రార్థనగా చూస్తూ వచ్చారు, ఆయన ప్రార్థన జీవితంగా చూస్తూ వచ్చారు. But disciples witnessed the prayer life of Lord Jesus Christ. కనుక యేసు ప్రభు వచ్చారు, అయ్యా మాకు ప్రార్థన నీలా ప్రార్థన చేయడం మాకు నేర్పించు. Therefore disciples asked him, Lord, how you are praying, please teach us also. కనుక మన పిల్లలు ఎదుట వారికి ఆ మాదిరి కనబడితే, if children can see such role model in front of them, వాళ్ళే మనం చూసి నేర్చుకునేవారుగా ఉంటారు. they themselves will get inspired by us. నిజంగా మన జీవితాలు, మన ప్రార్థన జీవితాలు, మన నడక, మన ఆత్మీయ జీవితం మన పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా ఉందా? Is the spiritual life of a walk, is it influencing your children? యేసు ప్రభు జీవితాన్ని, ప్రార్థన జీవితం చూసినప్పుడు తన చుట్టూ ఉన్న శిష్యులు వచ్చి, అయ్యా మాకు కూడా నీలా ప్రార్థన చేయడం నేర్పించడానికి వచ్చారు. When disciples witnessed the Lord's prayer life, they have requested, Lord, please teach us also to pray. కనుక మన పిల్లల్ని అడగలుగుతున్నారా? Are our children asking us? కారణం ఏంటి? What is the reason? మన జీవితంలో, ప్రార్థన జీవితంలో చూడలేకపోతున్నాం. Because they are not witnessing such prayer life in us. సరే మాదిరి వాళ్ళకి సరే ఎగ్జాంపుల్ లైఫ్ వాళ్ళకి చూపించలేకపోతున్నాం. We are training and showing such an exemplary life before them.
మనం చూసే స్త్రీ జీవితంలో తను నిజంగా తన కుటుంబాన్ని తన పిల్లల్ని కూడా ఏ రీతిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చినాం అనుకుంటాం. We are going to see about the woman how she has influenced the children and family. ఏం చూస్తూ వచ్చామో యేసు ప్రభు లోకంలో ఉన్న ప్రేమికులను ప్రార్థన చేస్తూ వచ్చాడు. How many things we've seen how God is Christ తన బంధువుల సమయాన్ని ప్రార్థన గడుపుతూ వచ్చాడు. He prayed alone. ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇదే కాలమే లేచి ప్రార్థన చేస్తూ He వచ్చాడు. was very early in the morning to pray. అరణ్యం లేచి ప్రార్థన చేస్తూ He వచ్చాడు. went to wilderness to pray. చేసిన ప్రార్థన మరలా మరలా తన జాబ్ వచ్చారు కూడా తను ప్రార్థన చేస్తూ వచ్చాడు. He repeated his prayer until he received an answer to that prayer. ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. He prayed in agony. కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. మహారోగంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. Prayer with strong crying. ఇంకా ఆయన ముఖం ప్రకాశించినట్లుగా ముఖం మారినంతగా తను ప్రార్థన చేస్తూ వచ్చాడు. He prayed as much as his countenance was altered. తన ప్రార్థన జీవితం శిష్యులని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతూ వచ్చింది. శిష్యుల మీద ప్రభావం చూపించగలుగుతూ వచ్చింది. ఆయన ప్రార్థన జీవితం చూసినప్పుడు వారు కదిలించబడుతూ వచ్చారు. అయ్యా నాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించాల్సి His వచ్చారు. prayer life influenced his disciples. They were moved by his prayer life and they asked him, Lord, please teach us also to pray. అయితే యేసు ప్రభు అంత ప్రార్థన చేయడం ద్వారా తను ఈ లోకంలో ఎటువంటి రిజల్ట్ చూస్తూ వచ్చాడు. What kind of results Lord was able to witness through his prayer? చదవండి యోహాను సువార్త 18:9 వచనం. John's Gospel 18:9. చాలు. యేసు ప్రభు ఒక మిషన్ అంటే ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు కదా. Lord Jesus Christ came to this world with a mission. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. He gave his life for మనకు us. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. He came to save us. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు స్వార్థను ప్రకటిస్తూ వచ్చాడు. And he sojourned on this earth. He preached the gospel. ప్రార్థనాపూర్వకంగా తన స్వార్థను ప్రకటిస్తూ వచ్చాడు. He preached the gospel prayer. ఎన్నో కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. He performed so many miracles. వాక్యం ప్రకటిస్తూ వచ్చాడు. He preached the word of God. అయితే నిజంగా తన వీటన్నిటి వెనక తనకి ఏమిటి వచ్చినా ప్రార్థన జీవితం ఉంటుంది. Behind all these activities were supported by his prayer life. అందుకే తన జీవితంలో ఏం పొందగలుగుతూ వచ్చాడు. దేవుడు తనకు అనుగ్రహించిన వాళ్ళు ఒక్కరిని కూడా తను పోగొట్టుకోలేదు. Therefore, everyone whomever Father has given him, none of them he lost. అంతేకాదు తను ఈ లోకానికి ఏ ఉద్దేశంతో తండ్రి పంపించాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. యోహాను సువార్త 17:4. John's Gospel 17:4. For whatever purpose has come down to this world, he was able to accomplish that mission completely. చేయుటకు నీ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచి తన తండ్రి తనకి ఏ మిషన్ తో ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చుతూ వచ్చాడు. He was able to complete the work which Father has given him completely. అంతేకాదు తండ్రిని మహిమపరుస్తూ వచ్చాడు. By this he also glorified Father. ప్రభు నిన్ను నన్ను ఎందుకు సృష్టించుకున్నాడు? Why did God create us? ఆయన మహిమ కొరకు సృష్టించుకున్నాడు. He created us for His glory. ఆయనకే కాదు మనం ఏదో అనాలోచనగా యాక్సిడెంటల్ ఈ లోకంలో లేము. We are not here accidentally without any purpose. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినారు కదా మిషనరీస్. We have missionaries in the midst of us. వాళ్ళ ఉద్దేశంతో భారతదేశానికి వచ్చారు. They could come here with a purpose. దేవుని సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో వచ్చారు. Their purpose is to preach the gospel. కనుక ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తున్నారు. Once they complete their mission, they return back to their own country. వాళ్ళే కదండి, Not only them. ప్రభు మనల్ని కూడా వాళ్ళ ఈ భూమి మీదకి మిషనరీస్ గా పంపించారు. Lord also sent us also to be a missionary on this earth. కనుక ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు. God has a purpose in sending us here. వారు వచ్చి ఈ దేశానికి వచ్చి వారు వచ్చిన పనిని నెరవేర్చుకుని నేరుగా వారు వెళ్తున్నారో The way they came here to complete their mission and return back to their own country, మనం కూడా ఈ భూమి మీదకి వచ్చాము. we also came to this ఒక earth. ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. We are here with a purpose. ఒక దినం ఈ పని ముగించడం తిరిగి మనం We వెళ్ళలేము. also have to complete that purpose and return to our country. యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు కూడా నేను ఒక మిషన్ తో ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని తను వచ్చారు. God also was busy with the purpose that has come down to this earth. కనుక ఆ యొక్క మిషన్ నెరవేర్చబడడానికి ఆ ఉద్దేశం నెరవేర్చబడకు తను ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చారు. He prayed fervently to accomplish that mission for which he was sent here. అందుకే దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. For that reason, he was able to accomplish it completely and he returned to his Father. కనుక మన జీవితంలో కూడా దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని ఈ లోకానికి పంపించాడు. God also sent us with a mission to this కనుక ఈ world. లోకంలో మనం కూడా మిషనరీస్ We are also missionaries here. అంబాసిడర్స్ కదా. We are మనం ambassadors. పరలోకానికి చెందినవారు. We belong to the heaven.
అయితే ఈ లోపల మనం ఒక ఉద్దేశంతో ప్రభు మనకి ఇచ్చాడు. Lord is allowing us to continue on this earth with a purpose. ఆ ఉద్దేశం మన ద్వారా నెరవేర్చబడాలంటే కూడా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దేవునికి మారే ఉంది. అంత ప్రార్థన జీవితం కలిగి ఉంటాయి. మన జీవితాల్లో కూడా ఎటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటాం. In order to accomplish our purpose for us on this earth, like Lord Jesus says, how much He supported His missionary life with His prayers, how much more we also have to spend our time in prayer. ఇప్పుడు మనం భాగం చూద్దాం. Let us move to ఒక స్త్రీ తన యొక్క ప్రార్థన జీవితము తన జీవితంలో ఎక్కడ కార్యం చేస్తుందో చూద్దాం. let us see about the woman, how this woman's prayer life has changed her. నిజంగా తన ప్రార్థన జీవితానికి ముందు ఉంది. How her life was before her prayer life. తన ప్రార్థన జీవితము ఏ రీతిగా కార్యం చేస్తూ వచ్చిందో కొన్ని విషయాలు చూద్దాం. How her prayer life has affected her life and others. అన్న గురించి మనం చాలా సార్లు గమనిస్తాం. Many times we have meditated about Hannah. అయితే తిరిగి ఒకసారి కొన్ని విషయాలు మనం జీవితంలో ధ్యానిద్దాం. We look into few more aspects of her life. దాని ముందు ఒక మాట చదువుతున్నాం. మొదటిగా సమూయేలు మొదటి అధ్యాయం 11వ వచనం. Samuel 1:11. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవా వగు నీ కనుక ఒక దినం వచ్చింది తన ప్రార్థన కొరకే తన జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది. One day she entered into the courts of the Lord and she is consecrating her life for prayer. అయితే ప్రార్థన జీవితం దేవునికి తన జీవితం ఏ రీతిగా ఉంటుంది? Before she started having prayer life, how her life was. చూడండి ఎంతో బిట్టర్నెస్ తో తను నింపబడతా వచ్చింది. Her life was filled with bitterness. కొన్ని మాటలు తెలుగులో చదువుతున్నా 6వ వచనంలో 6 verses from the chapter. మనకి ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. We know the story very తన well. పిల్లలు లేరు. She doesn't have children. తన పెళ్ళిన తన ఇంకా మాటతో విసిగిస్తా ఉంది. Her poor wife Penina was troubling her with her తన words. ఒక పక్కన తన పిల్లలు లేరని బాధ అయితే ఇంకా ఇంట్లో నుంచి తన మాటలతో విసిగిస్తా ఉంది. One side she is already suffering, she doesn't have children. On అంతే the other కాదు side, పిల్లలు she is troubling her. అంతే కాదు ఆ పిల్లలు ఎక్కడ చేస్తున్నారు? Who was close to you? దేవుడే తన పిల్లలు God himself was close to her. అయితే తన ఇంకా ప్రార్థన జీవితంలో ఇది రాకముందు తను ఏ రీతిగా బిహేవ్ చేస్తూ వచ్చింది. Before she started having prayer life, how was her behavior? నేను కొన్ని మాటలు చదువుతాను వినండి. 6వ వచనంలో చూస్తే ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చారు. కనుక ఏ రీతిగా ఉన్న తన లైఫ్ కోపంతో ఉంది. She was provoked. అంతేకాదు కోపం కాదు. చూడండి 16వ వచనంలో చదువుతాం. 16వ వచనంలో అత్యంతమైన కోపకాలం బట్టి ఎంతున్న కోపం అత్యంతమైన కోపం కనబడుతా ఉంది. Abundance of my complaint and grief. అంతేకాదు ఎంత విసుగుతూ ఉంటారు. She is with much sore and fret. She was fret. ఎంతో కోపము విసుగుగా ఉంది. అంతేకాదు తన భర్త దగ్గరకు వచ్చేటప్పుడు తన కేసు ఎట్లా చూడండి. 8వ వచనంలో 8 verse. తన భర్త తన ముఖంలో చూసి చెప్తున్నాడు నీకు మనోవిచారం ఉంది. ఆమె చెప్పట్లేదు కానీ ఎవరు చెప్తున్నారు? తన భర్త కూడా చూస్తే ఆమె ఏం కనబడుతుంది? When her husband looked at her, he found out that her heart is grieving. కనుక ఎంతో మనోవిచారం తన భర్త చూస్తూ వచ్చాడు. తన ముఖంలో విచారం మనోవిచారం Her కనబడుతుంది. husband also was able to identify that her heart is grieving. అంతేకాదు ఇంక ఇక్కడ చూస్తే పరవశంలో చూస్తే బహు దుఃఖాకాంతురాలే అంటున్నాడు. She says she was in bitterness of soul. కనుక ఎంతో ఏడుస్తా ఉంది, కోపం వస్తా ఉంది, దుఃఖంతో ఉంది, అత్యంతమైన కోపంతో ఉంది, మనోవిచారం ఉంది. ఇవే తన హృదయంగా కనబడతా ఉంది. She was crying, she was fret, she was complaining with much grief. మనం అనేసారి అన్న చాలా మంచిది అనుకుంటాం కదా. Many times we always think Hannah is very sweet woman. ఎందుకంటే పెనినా అన్ని తిట్లు తిడుతున్నా, అంత ప్రవోక్ చేస్తున్నా, తనైతే పెనినా ఏమి అన్నట్లుగా కనబడట్లేదు. Because we see only Penina is troubling her, but she did not respond with bitterness to Penina. కానీ ఏ వర్డ్ కూడా తను అన్నట్టుగా We కనబడట్లేదు. don't see any harsh words from Hannah's mouth. పెనినా విసిగిస్తా ఉంది కానీ అన్న తిరిగి ఆన్సర్ చేస్తున్నది కనబడుతుందా? Penina is troubling her, but Hannah is not responding. కానీ ఎటువంటి ఆన్సర్ చేస్తున్నది కనబడట్లేదు. We don't see any reaction from Hannah's side. కానీ తన ముఖంలో అంతా కనబడుతూ ఉంది. But she is showing everything in her face. మనం స్త్రీల ఇందులో చాలా టాలెంటెడ్ ఉన్నాం. We are very talented in this world. కనుక మన భర్తల దగ్గర కానీ కుటుంబంలో కానీ
ఎవరి దగ్గర నుంచి మనకి ఏదైనా బాగా నొప్పి కలిగి troubled by anyone, by our husbands or by anyone, మన మాటతో ఒక్కడ కూడా చెప్పం. we don't react with our words. మన ఫేస్ తో చూపించేస్తాం. We show everything with our faces. కనుక మన కోపము, మనకి ఇష్టం లేనితనము, మన విచారము అంతా కూడా కావాలంటే అన్నం లేకుండా కూడా ఉంది. ఏం చేస్తాం? మనకున్న బాధ అంతా మనం చాలా వ్యక్తపరిచేస్తాం. We express everything in our face, our anger, our grief, our pain. We can even be without eating food. నేను ఎక్కడ వెళ్ళిన కొత్తలో When I went to Hebron, నాకు ఎవరైనా ఏదైనా నన్ను అంటే తిరిగి మాట్లాడాలి రాదు. even someone talks against me, I cannot react. అయితే అక్కడ చాలా ఎక్కువ పని చేయాల్సి వచ్చేది. But I was involved in so much of work there. అయితే నన్ను ఇంకెక్కడికి పరిచయం కూడా ఎక్కడికి పంపించేవాళ్ళు I కాదు. was not sent anywhere else also for ministry. ఈవెన్ మందిరంలో సండే స్కూల్ కూడా నన్ను ఎలా I చేస్తాను. was not allowed to perform Sunday school activity also in Hebron. కనుక నాకు ఏంటంటే హిందూ కుటుంబం నుంచి వెళ్ళాను, ఎప్పుడెప్పుడు నాకు స్వేచ్ఛ వస్తుందో నేను వెళ్ళి ఎంత సేవ చేయాలని ఆశతో చెప్పాను. I came from Hindu background, so I was waiting for an opportunity to go and serve the Lord like anything. కనుక నాకు చాలా పనులు పెట్టేవారు. But I was involved with all household work. ఆల్మోస్ట్ 7 years నాకు ఏ మినిస్ట్రీ లేదు. 6 years. I was not given any ministry for 6 years I spent there. కానీ 24 ఆల్మోస్ట్ 2-3 అవర్స్ నైట్ పడుకోవడానికి అలా కొన్ని గంటలు పడుకోవడానికి ఉండేది. I was only given rest for 2 to 3 hours at night. అయితే నేను ఒక్క మాట కూడా వాళ్ళని ఏం అనేదాన్ని కాదు కానీ I did not react for all the work that was given to me. బట్ నాకు ఇష్టం లేదు నా ముఖంలో అంతా కనపరిచేదాన్ని. But I used to express all my bitterness or unhappiness through my face. నా లోపల ఉన్న దుఃఖాన్ని వ్యక్తపరిచేదాన్ని. I used to express my grief. వాళ్ళ మీద నాకున్న కోపం అంతా వ్యక్తపరిచేదాన్ని. I used to express the anger that I have for them. కానీ మళ్ళీ ఏమనుకున్నా ఇంత బాధపడుతున్నాను ఒక్క మాట అన్నట్లుగా నేను చాలా మంచిగా అనుకున్నాను. Then I also used to satisfy myself. I'm not reacting by my words, so I'm good. అయితే ప్రభు కూడా నాతో మాట్లాడుతూ వచ్చాడు. One day Lord spoke to me. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక Philippians 4వ అధ్యాయం 4th chapter 5వ వచనం. 5th verse. మీ సహనమును సకల జనులకు తెలియబడనిది. కింద ఏముంది అన్నమాట? మీ సహనాన్ని సకల జనులకు తెలియజేయబడని చదువుకొచ్చాను. Let your moderation be known unto all men. నేను చాలా సహించుకుంటున్నాను కదా అనుకున్నారని. I always thought I am being so much moderate. కింద చూస్తే ఏమన్నా What does it say? మృదుత్వాన్ని తెలియజేయండి. It talks about being gentle. అన్నిసార్లు మనం సహించుకున్నాం కదా అనుకుంటాం కానీ మృదుత్వం వల్ల కనబడదు. Many times we think we are forbearing, but we fail in being gentle. ఇక్కడ అన్నా కూడా అట్లాగే ఉంది. ఒక్క మాట కూడా తెలియదు, విసిగించట్లేదు. Here Hannah also we see the same thing. She is not reacting with లోకంలో వేస్తా ఉంది, but she is grieved internally. కోపంగా ఉంది, She is with anger. మనోవిచారంతో ఉంది, She is with grief. బాగా దుఃఖంతో ఉంది. She is with pain. ఎంత అంటే తన టచ్ అత్యంత కోపం వచ్చేటట్టు ఉంది. But we just touch her also, she just burst out. కనుక ఆ స్థితిలో తను ఉంటూ వచ్చింది ప్రార్థన జీవితానికి ముందు. She was in such a state before she had prayer life. అంటే కాదు ఇంకా ఏంటిగా ఉంటూ వచ్చింది. How else she was? నిజంగా దేవుడు తనకి ఎటువంటి మేలులు చేశాడో కూడా తను గుర్తించలేని స్థితిలో ఉంది. She was not even able to understand the good that Lord has done in her life. కదా మనకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు When we encounter any problem in our life, ప్రభు మనకి ప్రభు మన జీవితంలో గ్రాటిట్యూడ్ హార్ట్ లేకుండా కృతజ్ఞత లేని వాళ్ళగా బిహేవ్ చేస్తాం. we behave without any gratefulness. చూడండి ఇక్కడ నిజంగా అన్న జీవితంలో దేవుడు మందిరానికి వెళ్ళి ఆధిక్యతనిచ్చాడు కదా. Here Hannah was given privilege to enter into the court. జీవితంలో దేవుడు తెలుసుకుని ఆధిక్యతనిచ్చాడు. She knows the living God. అదే కాదు తనకు ప్రేమించే భర్తనిచ్చాడు. She also has a loving husband. అవన్నీ ఆమె ఏం కనబడలేదు. She is not minding about all the good that Lord has blessed her with. ఒకటే కనబడతా ఉంది. Only one thing she is focused నాకు on. ఎన్ని సేవలు నాకు పిల్లలు లేదు. Whatever you give me, Lord, I don't have children. అబ్రహం కూడా అన్నాడు ఒక మాట కదా. Abraham also responded in the same way. నాకు ఎన్ని సేవలు పిల్లలు లేదు. Abraham also said, Lord, what all you give me, what does it matter? I don't have children. మన యాటిట్యూడ్ మన జీవితంలో మన యాటిట్యూడ్ అది ఉండడమే కాదు కానీ దేవుని పక్షంగా కూడా ఎట్లుంటామంటే దేవుడు ఎన్ని మేలు చేసినప్పటికీ ఎన్ని కార్యాలు మన పక్షంగా చేసినప్పటికీ కూడా కృతజ్ఞత లేని వారు దేవుడు చేసిన గుర్తించలేని వారుగా ఉంటాం. We not only suffer for our life, but we will also remain with ungrateful heart towards Lord, not minding what all He blesses with the good things. కనుక తన జీవితంలో ప్రేమించే భర్తని ఇచ్చినప్పటికీ దేవుని మందిరాన్ని ఇచ్చినప్పటికీ
నిజంగా దేవుని ఎరిగే ఆధిక్యత ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తను గుర్తించట్లేదు. ఏముంటాయి నాకు పిల్లలే లేకపోతే అనుకుంటాం. Though she was given the loving husband, the living God's presence, she was not happy with anything, but she's only complaining, what all you gave me doesn't matter, but I don't have children. అంతేకాదు ప్రార్థన జీవితానికి ముందు తను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు కూడా గుర్తించలేకపోతావు. She couldn't even realize what kind of God she would have broken. వెళ్తున్నప్పుడు ఏ మందిరానికి వెళ్తున్నారు? మొదటి అధ్యాయం 3వ వచనం చదివితే First chapter, verse. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణంలో షిలోహులో ఉన్న ఎలాంటి దేవుని దగ్గరికి వెళ్తున్నాను? సైన్యముల దగ్గరికి యెహోవా దగ్గరికి వెళ్తా ఉన్నారు. They went to Lord of hosts in Shiloh. కనుక అక్కడ ఉన్న వాళ్ళు ఏమో ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏమన్సర్ చేశారు? Anyone answer, Mom, where are we going? What will she answer? మేము సైన్యముల దగ్గరికి యెహోవా దగ్గరికి వెళ్తున్నాం. She responds saying, we are going to the Lord of hosts. మనం ఏం చేస్తాం? మన జీవనంలో దేవుని నమ్ముకున్నాం. We also see that we believe in the living God. సైన్యముల దగ్గరికి యెహోవా దగ్గరికి వెళ్తున్నాం అంటుందే కానీ ఆ దేవుడు ఎలాంటి వాడు గుర్తించలేకపోతాం. She says that she's going to the Lord of hosts, but she's not realizing the power of such Lord. కనుక తన యాటిట్యూడ్ ఏ రీతిలో చూస్తూ వచ్చాము. We saw how her attitude was. అంతేకాదు ప్రభు తన పక్షంగా చేస్తూ వచ్చిన మేలులను గుర్తించలేని స్థితిలో ఉంటూ వచ్చింది. She's not even able to understand the good things that Lord has blessed. ఏం చూస్తూ వచ్చాము? తను నమ్మిన ప్రభు ఎలాంటి వాడు కూడా గుర్తించలేకపోతాం. She failed in understanding the might of the God whom she believes. అంతేకాదు ఆ దినాల్లో నిజంగా పరిస్థితి ఏ రీతిగా ఉంది? How was the situation those days? మొదటి సమయాలు 3వ అధ్యాయం First Samuel 3rd chapter. మొదటి వచనం చదవమని. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా ఎటువంటి దినాల్లో తనంతా చిన్న What kind of days were those? దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అంటే దేవుడు ఎవరితో మాట్లాడకపోతున్నాడు ఆ దినాల్లో. The Lord was precious in those days, which means the Lord was not finding anyone to communicate with. అంటే దేవుడు వారిని దర్శించట్లేదు. God is not visiting them. ఇంకో రీతిలో చెప్పండి, దేవుని స్వరం వినలేకపోతున్నారు. In other words, they are not able to hear the Lord's voice. వారు న్యాయాధిపతుల దినాల్లో ఉన్నారు. They are in the days of judges. కనుక ఏ రీతిగా ఉన్న దినాలు, న్యాయాధిపతుల దినాల పరిస్థితి ఏ రీతిగా ఉంది? What are the days of judges those days? వారే రాజులు. They are kings themselves. వారు దేవుడు లేని ప్రజలుగా ఉంటూ వచ్చారు. They are people without any God. దేవుడు వారిని నడిపించలేకపోతే వచ్చారు. God is not able to lead దేవుడు them. వారితో మాట్లాడట్లేదు. God is not speaking with them. ఒకవేళ ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుకున్నా ఈ వాక్యం మనకు దూరంగా ఉంటే మన జీవితాలు ఎదుర్కొంటున్నామా? If we were in such state and if God is not speaking to us and we don't have the word of God, how can we imagine our lives? మనం దేవుని స్వరాన్ని వినలేకపోతే ఏ రీతిగా ఉండదని చెప్పండి. How can we live without hearing the words of God? మనుషులు రొట్టె వల్ల కాదు కానీ దేని వల్ల బ్రతకగలరు? దేవుని మాట బ్రతకగలరు. Man cannot live by bread alone, but by every word that proceedeth out of the mouth. ఒకవేళ ఈ వాక్యం మన చేతిలో లేకపోతే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడకపోతే మన జీవితాలు ఏ రీతిగా ఉంటాయి? If God is not speaking to us through His word, if we don't have this word of God, imagine our lives. కనుక తను ఎటువంటి దినాల్లో ఉంటొచ్చిందంటే ప్రభు వారితో మాట్లాడలేని దినం నిజంగా ప్రభువుగా ప్రత్యక్షత అరుదుగా ఉంటొచ్చింది. She was living in such days where the word of God was precious in those days. అంటే ఇంకా చెప్పాలంటే దేవుని ప్రజల మధ్య ఎంత డ్రైనెస్ ఉంటున్న దినాలు తనకు In వచ్చింది. other words, the people of God were living in such a bright state. కనుక ఆత్మీయంగా చనిపోయిన స్థితి చెప్పచ్చు. They were dead spiritually. ఆ స్థితి తనకు ఉంది కానీ అక్కడ ఉంటున్న ఆ పరిస్థితి దేవునికి ఉంటున్న ఆ పరిస్థితిని తను గుర్తించలేకపోతే వచ్చింది. She was in her own problem. She was not able to identify the deadness or the death of the spirituality there. కనుక తన చుట్టూ ఉంటున్న నీడేదో తను గుర్తించలేకపోతే She వచ్చింది. is not able to understand the need that is around her. తనకేం కనబడుతుందంటే కేవలం తన సమస్యలే కనబడతా ఉంది. She is only able to around her own problem. కనుక తన యాటిట్యూడ్ ప్రార్థన జీవితానికి ముందు ఏసుగా ఉంటొచ్చిందో చూస్తొచ్చారు. We saw how her attitude was before her prayer life. దేవుని గొప్పతనాన్ని ఎరగలేని స్థితి. She is not able to understand the might of the Lord. అంతేకాదు నిజంగా దేవుని యొక్క గొప్పతనాన్ని తను ఎరగట్లేదు. She is not understanding. దేవుడు చేసిన మేలును గుర్తించలేకపోతా ఉంది. She is not recognizing the good that God has done in her life. కానీ ఎటువంటి దినాల్లో ఉందో ప్రభు యొక్క అక్కర ఏంటో తను గుర్తించలేని స్థితిలో She was ఉంది. not even able to realize in what days she was in and what the need of the Lord could be. అంతేకాదు దేవుడు తన పిల్లలు ఎప్పుడు చేసింది ఎవరమ్మా? దేవుడే God himself has shed her womb. సంపూర్ణంగా చేశాడు. God has shed her womb. మన జీవితాల్లో దేవుడు హృదయపూర్వకంగా ఏ దుఃఖమైన విచారణ కలిగేశాడు కాదు. It is written
even the Lord will not willfully explain to our hearts. కానీ మన జీవితంలో దేవుడు ఏదైనా అనుమతిస్తున్నాడంటే ఒక ఉద్దేశంతో అనుమతిస్తాడు. If at all God is allowing anything in our life, He has purpose behind it. దేవుడు దాన్ని అనుమతించినాడు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. God is allowing anything in our life, there is a purpose behind it. కానీ హన్నా ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటో గుర్తించలేకపోతాం. Hannah is failing in understanding this purpose of Lord. కనుక తన ప్రార్థన లేమిని బట్టి, ప్రార్థన జీవితం లేని కారణాన్ని బట్టి తన యాటిట్యూడ్ ఎంతో భయంకరంగా ఉంటుంది. Because of her prayerlessness, her attitude was very wrong. అంతేకాదు దేవుడు తను చేసిన మేలను తను గుర్తించలేకపోతా వచ్చింది. She was failing in understanding the good that God has done in her life. కానీ ఏ దేవుని సన్నిధికి వెళ్తా ఉందో, ఏ దేవుని తను నమ్ముకుందో ఆ దేవుని యొక్క గొప్పతనం ఎదగలేకపోతా ఉంది. She's failing in understanding the might of the Lord, of course, in whom she has put her hope. తను ఉంటున్న పరిస్థితుల్లో నిజంగా దేవుని అక్కర ఏంటో, తను ఏ స్థితిలో ఉందో, ఎటువంటి అక్కర దేవునికి ఉందో తను గుర్తించలేకపోతా వచ్చింది. She's failing in understanding the need of the Lord in such a deadly days. అంతేకాదు దేవుడు తన జీవితంలో అనుమతించిన ఆ శ్రమ వెనక ఉంటున్న ఉద్దేశాన్ని కూడా తను గుర్తించలేకపోతా వచ్చింది. She's failing in understanding the purpose of pain that God has allowed in her life. అయితే ఒక దినం తను తీర్మానించుకుంది. One day she has completed her. అంతేకాదు ఆ మందిరాన్ని కూడా ఎట్లా వెళ్ళగలమా? How did she go to the house of God? మందిరాన్ని పోదా తన మతం మీద ఎట్లా ఉన్నాము? If her husband called, let us go to the house of God, how did she respond? ఏమంటూ వచ్చింది చూడండి. What did she say? యెహోవా మందిరం వేడాల్సింది. యెహోవా మందిరం పోనప్పుడు ఎలా దాన్ని కోపం పుట్టించారు. మందిరాన్ని కూడా కోపంతో వెళ్తా ఉంది. మందిరం వెళ్ళడానికి ఇష్టం లేకుండా హస్బెండ్ పిలుస్తున్నాడు కాబట్టి పోతా ఉంది. She's only going to the house of God with so much of forcefulness. అయితే ఒక దినం తను తీర్మానించుకుంది. One day she is determined. కనుక తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించడానికి, ఆ దేవుని వైపు తను తిరగడానికి, తను ప్రార్థించడానికి తను తీర్మానించుకుంది. One day she is determined to pour out her heart in the Lord's presence and say everything to the Lord. కనుక ఎప్పుడైతే ఆ ప్రార్థన కొరకు తను తీర్మానించుకుందో తన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. The day she has committed herself to the prayer in her life, there was great change in her life. కనుక ఆమె జీవితంలో ఎటువంటి మార్పు జరిగిందో ఆ యొక్క ప్రార్థనకి ఎఫెక్ట్ ఎక్కడ ఎంత దూరం వెళ్ళిందో మనం చూద్దాం. Let us see how much her prayer life has influenced her and how far it has gone. మొట్టమొదటిగా ప్రార్థన మన సిచ్యువేషన్ చేంజ్ చేయడానికి ముందు మనమే చేయగలిగేది కాదు. Our prayer life, before it will change our circumstances, our prayer will change us first. కనుక హన్నా యొక్క ప్రార్థన మొట్టమొదటిగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చిందా? Hannah's prayer, who did it influence first? తన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చింది. Hannah's prayer life influenced her foremost. నిజంగా తన ప్రార్థన చేసిన తర్వాత తన జీవితంలో ఎంత మార్పు మనం చూడొచ్చు. We can see a great change after she has committed herself to prayer. నిజంగా తన ప్రార్థన అయిపోయిన తర్వాత After she finished her prayer, ఏలీ ఆమెను అపార్థం చేసుకుంటూ వచ్చాడు. Eli misunderstood her. ఒకవేళ అక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే, If someone misunderstands her in that way, ఒకవేళ ఇంకా తన పాత జీవితంలోనే ఉంటే, she remained in that old life. ఇంకా నిజంగా ఏలీకి ఏమని చెప్పుండేది? How did she would have reacted to Eli? ఏమో ఎంతసేపు తాయిగా మత్తుగా ఉంటావని అపార్థం చేస్తూ మాట్లాడుతా ఉన్నాడు. Eli was misunderstanding her, thinking that she was drunk. అయితే ఆమె ఏమంటే తెలుసుకున్నాం? What did she respond? అలా కాదు నా ఏమవాడు అంటారు. It's not like that, she said. ఒకవేళ నిజంగా తన జీవితం మారకుండా ఉంటే, If her life was not changed, నేను ప్రార్థన చేస్తుంటే మీకు ఇట్లా అంటావా అని అన్నాడు. she would have reacted by questioning. When I'm praying, how can you say that I'm drunk? ఫస్ట్ నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని సరి చేసుకో, తర్వాత నాకు చెప్పు అంటది. First you look after your own life and your children's life, then you can advise me. కానీ ఇక్కడ ఏం చూస్తా ఉన్నాం? But what do we see here? కోపం కనబడలేదు ఇప్పుడు. We don't see anger in Hannah anymore. కనీసం అంటే ఇప్పుడు మాటలతో కాకపోయినా తన ఫేస్ లో కూడా తన ఎక్స్ప్రెషన్ ఆడితో చూపించట్లేదు. Not only verbally, but she's not showing the expression in her face. ఏం కనబడతా ఉంది? What can we see her in her face now? మృదుత్వం కనబడతా ఉంది. She's filled with gentleness now. సహనమే కాదు, Not only patience, ఏ స్టేజ్ లోకి వచ్చింది? to what stage she has come to? మృదుత్వంలోకి వచ్చింది. She has entered into this gentleness. ఎంత జెంటిల్ గా అట్లా కారణమైన వాడు అంటాము మరి. She's responding with much humility. No, my Lord. కనుక నిజంగా మొట్టమొదటి కన్న జీవితాన్ని అది మారుస్తూ వచ్చింది. Initially, her prayer has changed her foremost. మన జీవితాల్లో నిజంగా మన ప్రార్థనా జీవితం మొట్టమొదటిగా మనల్నే మార్చేదిగా ఉంటుంది. Our prayer life will change us first. ఇంతకుముందు నా కోపం లేదు, She doesn't have that anger anymore. అంతకుముందు ఏం చేస్తుంది? మా అన్నం కూడా తినేది కాదు కదా. She used to resent without eating food. అది ఇప్పుడు ఏం చేస్తా ఉంది? What is she doing now? ఆమె అతనితో, ఈ సేవకురాలునైన నేను
నేను నీ దృష్టికి కృపణుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి మృదుత్వం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామన్నా సంతోషంతో భోజనం చేస్తాం. ఆల్రెడీ పిల్లలు వచ్చేసినాడు దేవుడు. Not only she responded in gentleness, but she's also eating as if she's already blessed with a child. ఆల్రెడీ ప్రార్థన జవాబు దొరికింది ఆమెకి. She received an answer for prayer already. ఇంకా ప్రార్థన జవాబు దొరకలేదు. She did not receive answer for prayer. అది చేస్తున్నా ప్రభు మన సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. ఎవరు చేంజ్ చేస్తారమ్మా? మన జీవితాన్ని చేంజ్ చేస్తారు. That's why I tell you, even before God changes our circumstances, He changes us first. కనుక ఆమె ప్రార్థన జీవితం ఆమెలో మృదుత్వం తీసుకొచ్చింది. Her prayer life brought gentleness in her life. అంతేకాదు ఆ దినం నుండి తను భోజనం చేయడం మానక భోజనం చేస్తూ సంతోషంగా ఉంది. From that day she also started eating and she was joyful. నాట నుండి దుఃఖముఖిగా ఉంటామా, నా ముఖంలో దుఃఖం విచారం కనబడలేదు. And her countenance was no more sad, no more sadness in her face. కనుక తన యాటిట్యూడ్ అంతా చేంజ్ అయిపోతూ వచ్చింది. Her attitude was changed entirely. కనుక ఇప్పుడు ఆ కోపం పోయింది. Her anger is gone. కనుక సహోదరులంగా మన జీవితాలు కూడా ఇది ఎంతో అవసరం. Being sisters, it is very important virtue in our lives also. నా జీవితంలో కూడా Even in my life also. మనం ఒకసారి చెప్పు ఉండొచ్చు. I must have shared it already with you. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు When someone provokes me or says something to me, నేను తిరిగి ఆన్సర్ చేయలేదు. I will not react. బట్ హృదయంలో మాత్రం బాగా పెట్టుకున్నాను. I used to have that in my mind. కానీ వాళ్ళ మీద ఏదో ద్వేషము బాగా నా హృదయంలో ఉంది. I used to have anger and hatred towards me. అయితే ఒక ఆంటీ పదే నన్ను చాలా అదే మాట చెప్తూ నన్ను చాలా ప్రొవోక్ చేస్తూ వచ్చేది. One auntie used to provoke me continuously in the same matter. కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది. It continued for a few years. కనుక ఆ మాటలు అన్నప్పుడల్లా నా హృదయంలో కోపం వస్తానని నేనేం అనట్లేదు. Whenever she provokes me, I was filled with anger, but I never reacted. నేను సాటిస్ఫై అయిపోయినాను. ఎందుకంటే నేనైతే ఒక మాట కూడా అనట్లేదు కాబట్టి ఆ పరిశుద్ధతని కాపాడుకున్నానే అనుకున్నాను. I was content saying I'm not reacting to her, therefore I'm maintaining my holiness. బట్ ఆ మీద లోపల అంతరంగంలో మాత్రం ఎక్కడో ద్వేషం అయితే ఉంది. But in my innermost being, I'm having hatred towards her. అయితే ఒక సమయం వచ్చింది. Then one time, ఒక సండే మార్నింగ్ it was Sunday morning, ఆంటీ మళ్ళీ స్టార్ట్ చేసింది. auntie started provoking me once again. ఆ రోజు తట్టుకోలేకపోయినాను. That day I bursted out. కంప్లీట్ గా బర్స్ట్ అయిపోయాను. I bursted out completely. అంటే కోపంగా ఎందుకు ఇట్లా ప్రతిసారి అంటారని చాలా కోపంగా అడిగేశాను. I did not react, but I asked her, why do you always provoke me in this manner? అయితే వెళ్ళాను. ఆరాధన రావట్లేదు నాకు ఇంకా. I went to the house of God. I couldn't open my mouth to worship. నేను ప్రార్థన చేస్తా, ప్రభా నా పరిశుద్ధతని కాపాడుకోలేకపోతే, నా హృదయాన్ని కాపాడుకోలేకపోతే వీరి ముందు నేను అరితిగా అపవిత్రం చేసుకున్నాను అంటే అసలు నా సిచ్యువేషన్ కి ఎందుకు తీసుకెళ్ళాలి ప్రార్థన. I asked Lord, if I cannot maintain my holiness, if I'm going to defile myself, why did you even allow the situation in my life? అయితే ప్రభు అంటూ వచ్చాడు, నువ్వు పైకి మాట్లాడట్లేదండి, నీ హృదయం మీరు ద్వేషిస్తున్నావు. Then God told me, you did not speak out, you did not react, but you are filled with hatred towards నీ me. హృదయంలో పాపం ఒక దినం నేను పట్టుకుంటుంది. One day the sin in you will catch you. అప్పుడు ప్రభు నీ హృదయం నుంచి పాపకు నేను పట్టుకుంది. నీ హృదయంలో ఎక్కడో ద్వేషాన్ని పెట్టుకున్నావు, ఆమె క్షమించలేకపోతే వచ్చావు కనుక అది నేను ఈ దినం బయట వేస్తూ వచ్చిన ఆ పాపం నేను పట్టుకుంటూ వచ్చింది. That sin is revealed today. You are not able to forgive her, you are not able to tolerate her. You have hidden that sin in you, that is brought out today. కానీ కొన్నిసార్లు మన హృదయంలో ద్వేషాన్ని పెట్టుకున్న కారణాన్ని బట్టి మన హృదయాల్లో మన ముఖాల్లో ఆ కోపం ఆ ద్వేషాన్ని ఆ బట్టి అన్నింటి చూపించాలనుకుంటాం. మృదుత్వం మన జీవితంలో ఉండదు. That's why many times we have hide our hatredness in ourselves, so we will not show gentleness in our faces. కనుక అదిన ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు నా హృదయాంతరంగం నుంచి ఆ శత్రుత్వాన్ని నా నుంచి తీసివేసే ప్రార్థన చేస్తాను. That day the Lord visited me and I prayed, Lord, please remove that bitterness from me. అయ్యా నా ప్రామిస్ ఆయన ఎదుటి నుండి శత్రుని వెళ్ళగొట్టి నశింపజేయాలి. That His promise was that I will throw thirst away enemies from you. కనుక ఎక్కడైతే నేను కమిట్ చేసుకుంటూ వచ్చాను ఆంటీ మీద దేవుడు నా హృదయంలో ఉన్న శత్రుత్వాన్ని తీసివేస్తూ వచ్చాడు. That day when I committed, Lord has removed that hatred towards that auntie from ఈ my సంవత్సరం heart. దేవుడు వాగ్దానం ఎట్లా నెరవేర్చాడో ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు Till then I was thinking how God is going to fulfill my year's promise. Till then నిజంగా నా ప్రభు నన్ను ఎదురుగా మరి హృదయంలో శత్రుత్వాన్ని నేను వెళ్ళగొడుతూ వచ్చాను. God said, enemies are not outside, but the enemies within you, I'm going to thirst them away. కనుక తన ప్రార్థన జీవితం తన జీవితంలో ఆ కోపము, అత్యంత కోపము, విచారము, దుఃఖము, భోజనం చేయకుండా ఉండడం, మూతి ముడుచుకోవడం వీటన్నిటి నుండి విడిపిస్తా వచ్చింది. Her prayer life has delivered her from her resentment, her grief, her sorrow, her pain in her life. నిజంగా ఎంతో మృదుత్వము తన రాధనతో She వచ్చింది. was brought into much gentleness.
అంతేకాదు అంతకు ముందు కృతజ్ఞతనే లేని స్త్రీగా ఉండొచ్చు, అంటే దేవుడి చేత మేలు గుర్తించలేకపోతే వచ్చింది. కానీ earlier she was ungrateful woman. అయితే ఇప్పుడు ఎక్కడైతే ప్రార్థన చేయడానికి ఆరంభిస్తూ వచ్చిందో, The moment she committed herself to prayer, నిజంగా చూడండి, యాక్చువల్ గా ఈ అన్న ఏ కుటుంబంలో ఉంటూ వచ్చింది, whose family Hannah belonged to? మొదటి దినవృత్తాంతాలు 6వ First Chronicles 16 16 నుంచి 30 వరకు చూస్తే 16 to 31 verses. ఎల్కానా ఏ కుటుంబంలో ఉంటూ వచ్చాడంటే, You can see from which family Elkanah is. అస్సిరి కుమారుడు ఎల్కానా. పైన చూస్తే లేవి వంశంలో అడుగుతుంది కదా, కనుక మీరు ఏ కుటుంబానికి చెందినామా? లేవి కుటుంబానికి చెందిన They belong to the tribe of Levi. కనుక దేవుడికి చూస్తున్నప్పుడు ఏవి తన పిల్లలు పెంచే విషయం తప్పిపోతూ వచ్చాడు. దేవుడికి ఒక యాజకుడు అవసరం. So Eli is failing raising his children. So Lord is in need of priests now. కనుక దేవుడు అయితే యాజకుని కొరకు ఏది తర్వాత దాన్ని కంటిన్యూ చేసేవాడిని లేవి కుటుంబంలో ఎలా ఉన్నారంటే వెతుకుతూ వచ్చాడు. God is searching for some priest from the Eli's family. He can find one. కానీ యాక్చువల్గా చూస్తే ఈ కుటుంబం, అన్న కుటుంబం ఏ కుటుంబానికి చెందింది? లేవి కుటుంబానికి చెందింది. Hannah's family also belong to the tribe of Levi. కనుక ఆ దినంగా ఆలోచన చేస్తున్నారు కదా. The dates and they should have thought about it. కానీ నిజంగా అన్నకి కుమారు లేని కారణం బట్టో, పెళ్లినాకి చిన్నపిల్లలు ఉన్న కారణాన్ని బట్టో తెలియదు. కానీ దాన్ని చాలా చేయలేకపోతే We don't know why they did not think about it, but because Hannah didn't have children or didn't have children were too small, they didn't think about giving the children. యాక్చువల్ గా ఒకవేళ లేవి కుటుంబంలో ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు ఏ వయసులో వాళ్ళని పంపించాలి? Though they belong to the Levi's family also, at what age the children were sent to the service of the Lord? సంఖ్యాకాలం 4వ అధ్యాయం Numbers 4. 4వ అధ్యాయం 2-3 వర్షాలు చదువుతున్నారు. ఈ లేవీయులలో కహాతీలను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబంలో చొప్పునను 30 ఏళ్లు మొదలుకొని 70 ఏళ్ల వరకు ప్రాయం అంటే ఏ ఏజ్ లో పంపిస్తున్నారు లేవీల పిల్లల్ని? And what age Levites have to send their children? 30 years కదా, 30 సంవత్సరాల వరకు మనం పంపించాలని ఉంటున్నారు. They have to send their children 30 years old. ఇప్పుడు హన్నా అనిలమా? Did Hannah say, అయ్యా ఒక కుమారుని give me a son, Lord? 30 years రాగానే నేను పంపించేస్తాను. I will send him as soon as he turns 30. అయినమ్మా? Yes. Did she say that? నిజంగా ఎప్పుడు పంపిస్తానండి? When did Hannah promise to send his son? ఎప్పుడు? అంటే చిన్న వయసులోనే, అంటే దేనికి చూపిస్తా ఉంది అంటే ఎంత థ్యాంక్ఫుల్ హార్ట్, గ్రాటిట్యూడ్ హార్ట్ లోకి వచ్చింది, ఎంత డీపర్ డెడికేషన్ లోకి వచ్చింది. By her commitment that she's going to send her son immediately, she came to very much grateful heart with thankfulness. ఇంకా తన కుమారుడు ఇంకా చిన్నవాడు ఉన్నప్పటికే పాలు నడవగానే నేను పంపిస్తాను, తను నీకు యాజకుడిగా ఇచ్చేస్తాను అని చెప్తూ వచ్చింది. She promised to the Lord, as soon as my son is born, I will send him to be a priest to you. కనుక నిజంగా తన యాటిట్యూడ్, దేవుని విషయం, తన యాటిట్యూడ్ లో ఎంత చేంజ్ మనం చూస్తా ఉన్నాం. We can see the change of attitude in her towards Lord. కనుక తన మృదుత్వం తను వచ్చింది. She became very gentle. డీపర్ డెడికేషన్ లోకి, నిజంగా దేవుని విషయంలో ఎంతో ప్రతిష్టతలో తను వచ్చింది. She came into deeper consecration towards the Lord. కనుక తన వ్యక్తిగత జీవితాన్ని ఆ ప్రార్థన జీవితం మార్చివేస్తూ వచ్చింది. Her personal life was influenced by her prayer life. అంతేకాదు చూడండి, ఇంతకు ముందు సైన్యంలోకి యెహోవా మందిరానికి వెళ్తున్నానని అందరికి చెప్తుంది. కానీ Before, she used to say to everyone that she's going to the temple of Lord of Hosts. కానీ ఆ సైన్యం దగ్గరికి యెహోవా ఎవరని తను గుర్తించలేకపోతే She వచ్చింది. failed in understanding what might is Lord of Hosts having. అందుకే మనం చూస్తాం కదా, మత్తయి సువార్త, అనేసారి మన జీవితాలు కూడా ఎందుకుగా ఉంటాయంటే మార్క్స్ సువార్త 4:41 వచ్చింది. Mark chapter 4:41. వారైతే భయపడి ఎవరు వారికి సంవత్సరము నేను లోబడుచున్నామని ఎవరితో చాలు. కనుక ఇక్కడ యేసుప్రభు డ్రోన్లో ఉన్నాడు, Here Lord is in the boat. పాడుతూనే ఉన్నాడు. He is with them. ఆ ప్రభుకి ఎంతో సమీపంలో ఉంటూ వచ్చారు. They are very close to the Lord. అయినప్పటికీ ఏమంటున్నారమ్మా? What are they saying? భయం వచ్చినప్పుడు వీటికి భయపడి ఏమంటున్నారు? తుఫాన్ వచ్చింది, ఇంకా భయం కలిగింది, ఏమన్నారు? ప్రభుని తర్వాత చూసినప్పుడు ఈయన ఎవరో అంటున్నారు. There was storm and they were filled with fear and they were asking now, who is he? అది సైన్యంలో అధిపతికి యెహోవా మందిరానికి వెళ్తుంది, కానీ ఆ సైన్యంలో అధిపతికి యెహోవా ఎవరో తను గుర్తించలేకపోతుంది. Though she was going to the house of the Lord of Hosts, but she did not understand who is the Lord of Hosts. ఇప్పుడు ఎప్పుడైతే ప్రార్థనకు తను డెడికేట్ చేసుకుంటూ వచ్చిందో తన మొట్టమొదటి చెప్తున్న మాట ఏంటమ్మా?
The moment she dedicated her life to prayer, what did she say? బైబిల్లో మొట్టమొదటిసారి సైన్యాధిపతి యెహోవాని ఉపయోగించిన స్త్రీనే కాదు, అందరిలో కూడా మొట్టమొదటిగా ఆమెనే. The person, if there is any person who has called the God as the Lord of hosts, it is Hannah in both men and women. సైన్యాధిపతి యెహోవా అంటే నా బ్యాటిల్స్ అన్నిటిని ఫైట్ చేసేవాడు, నా యుద్ధంలో ఆయన జరిగించేవాడు అని గుర్తిస్తూ వచ్చింది. Lord of hosts means the one who performs my battles. So she realized that God alone can fight all my battles. కానీ దానిలో ప్రభు తను ఏ దేవుని దగ్గరికి వెళ్తున్నా ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తన ప్రార్థన జీవితం ఆరంభించిన తర్వాతనే గుర్తించింది. Only after she entered into her prayer life, then she realized what might my Lord is having. కనుక తన యొక్క పర్సనల్ లైఫ్ లో ఎంత చేంజ్ తను ఆరంభించిన తర్వాత, ప్రార్థన చేయడం తీర్మానించుకున్న తర్వాత, ప్రార్థన జీవితం పొందుతాను తీర్మానించుకున్న తర్వాత తన జీవితంలో ఎంతో గొప్ప మార్పు మనం చూస్తాం. We can see great change after she has committed herself to her prayer. మొదట తన మృదుత్వంలోకి వచ్చింది. First she has become very gentle. ఈ డెడికేషన్ అనేది ప్రభుకి ఎంత నిజంగా తన కుమారుడు అప్పుడే గమనించాల్సిన అవసరం లేదు. కానీ లేని కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా 30 సంవత్సరాలు టైం ఉంది తను పంపడానికి. 30 సంవత్సరాలు నా కుమారుని దగ్గర పెట్టుకున్న తర్వాత పంపిస్తాను అనట్లేదు, కానీ ప్రభుత్వం నాకు వెంటనే ఇస్తాను. She's also entered into deep dedication. Though she belongs to the Levite family, she can send her son after 30 years. She can say, promise Lord, I'll send my son after 30 years. And when she with grateful heart, she says, Lord, as soon as my son is born, I'll dedicate him to you. ఎంత దేవునికి కృతజ్ఞత చెల్లి ఎంత గ్రాటిట్యూడ్ హార్ట్ లోకి ప్రవేశం తను వస్తూ వచ్చింది. She has also entered into very much grateful heart into God's presence. కనుక మొట్టమొదటిగా మన ప్రార్థన జీవితం మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. First, my prayer life will change me. రెండవదిగా, Secondly, మన ప్రార్థన జీవితం మన కుటుంబాన్ని మార్చేది, ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా ఉంటుంది. secondly, our prayer life will influence our family circumstances. తను ఆ దినాల్లో తను ఎటువంటి దినాల్లో ఉందమ్మా, What days she was in? దేవుని వాక్యానికి దేవుని ప్రజల మధ్యలో ఏమాత్రము స్థానం లేని దినాల్లో తను There was no priority to God or to His word among those people over those days. ప్రతి వారు తాను రాజుగా ఉంటూ వచ్చారు, తమ జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చారు, ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. Everyone have led their lives as they are only their own kings. మనం చదవచ్చండి న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం. Judges 21:25. ఆ దినంలో ఇశ్రాయేలు రాజులను ప్రతి వారు తన ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చారు. In those days there was no king in Israel. Every man had that which was right in his own eyes. కనుక ప్రతి ఒక్కరు తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చిన దినాలు Everyone did everything that was right in their own eyes. దాన్ని బట్టి దేవుని ప్రజలు దర్శించలేకపోతే వచ్చాడు, దేవుడు మాట్లాడలేకపోతే వచ్చాడు. Due to this reason, Lord was not able to visit His people. అయితే ఇప్పుడు ఈ కుటుంబంలో ఎటువంటి మార్పు కలిగింది? What kind of change took place in Hannah's family? చదవచ్చు మొదటి 23వ వచనం. 1 Samuel 1:20. కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యాన్ని స్థిరపరచును కాగా. అయితే ఎన్నోసార్లు చదివినాం కానీ ఈ వాక్యం చదివినాను లేదు డౌట్ వచ్చింది. Many times I must have read this chapter, but when I read this recently, then I questioned myself, did I ever read this verse? కనుక ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి రెడీ అయినాడు వెళ్తాను. Elkanah has got ready to go to the house of God. అయితే హానా పిలిచినాడు. Called Hannah. అయితే హానా ఏమని చెప్పిందమ్మా, What did Hannah respond? బిడ్డ పాలు పిలిచే వరకు నేను రాను, Tarry until I will be in. కనుక నేను ఈ బిడ్డను అక్కడ ఉంచుతానని చెప్పాను, బట్ నేను వచ్చినప్పుడు పాలు పిలిచిన తర్వాత అక్కడ ఉంచుతానని చెప్పాను, కాబట్టి ఆ దినం వచ్చి అక్కడ ఉంచుతానని చెప్తాడు. She said, I will not go up until the child be weaned, because I have promised that I will leave my child there. ఇక్కడ ఎక్కడ ఒక మంచి మాట అంటా ఉన్నాడు. Elkanah responded with a beautiful word here. యెహోవా తన నీకు ఏది మంచిదని వేరు నీ దృష్టికి కరెక్ట్ అనిపిస్తున్నది చెయ్యి. యెహోవా తన వాక్యము స్థిరపరిచిన, అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ లో ఫైనల్ అథారిటీ దేని తీసుకొచ్చారు? Elkanah says here, do what seemeth thee good, tarry until thou have been him. Only the Lord established His word. As they were discussing the final authority, they have committed it to the Lord. కనుక వారి కుటుంబంలో ఇప్పుడు దేనికి ప్రాధాన్యత వచ్చిందా? In their family, who has got the authority now? దేవుడు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తొచ్చారు. They gave utmost priority to the word of God in their family. ఏ దినాల్లో What kind of days were those? ప్రతి ఒక్కరు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని వాక్యానికి చోటు లేని దినాలలో ఇప్పుడు తన ఇంటిలో ఫైనల్ అథారిటీ దేనికి వచ్చింది? దేవుని వాక్యానికి వచ్చింది. In such a days where everyone was living according to their own choices, where there was no king over them, in such days, in this family, they have given final authority to the Lord. కనుక నేను అనుకుంటా ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకునేటప్పుడు సరే మన ఇష్టం కాదు, దేవుని వాక్యం దేవుని వాక్యం ఏది చెప్తుందో, దేవుని మాట ఏదుందో మన కుటుంబంలో దానికి చూపిద్దాం. మన జీవితాలు మన కుటుంబాల్లో దేవుని వాక్యం స్థిరపరచలాగా అంటా ఉంది.
I think as they were discussing, they must have thought, not your opinion or my opinion, but let us leave it to the Lord, and whatever the word of God says, we will leave it to the Lord may establish His word in our family. ఇప్పుడు చెప్పండి, తన వ్యక్తిగత జీవితాన్ని కాదు కానీ తన కుటుంబాన్ని తన ప్రార్థన జీవితం మారుస్తూ వచ్చింది. Not only her life, her prayer life has influenced her family also. కదా దేవుని వాక్యానికి వారి కుటుంబంలో ప్రాధాన్యత వస్తూ వచ్చింది. There was great utmost priority to the word of God in the family. తన భర్త నిజంగా దేవుని వాక్యాన్ని ప్రయారిటీ ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. We can see Hannah's husband giving utmost priority to the word of God in the family. తన భర్తనే కాదు తన కుమారుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చింది. Not only her husband, but her son also was influenced by her prayer life. 28వ వచనం చదువుదాము. 28 verse. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాడు. చూడమ్మా, యాక్చువల్ గా అమ్మాయి అన్న ఏ రీతిగా ఆ బాలుని మందిరానికి తీసుకొచ్చింది. 24వ వచనం. 24th verse. How did Hannah brought the child to the house of God? పాలు మానేసిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని చాలు, బాలుని ఏం చేసుకొచ్చిందమ్మా? మందిరానికి ఎట్లా తీసుకొచ్చింది? ఎత్తుకుని తీసుకొచ్చింది. She carried the child to the house of God. అంటే ఇప్పుడు సమయం ఎంత చిన్నవాడో మనం అర్థం చేస్తాం. We can imagine how young Samuel was. అంత చిన్నవాడు పిల్లవాడిని ఎత్తుకుని తీసుకుని వచ్చింది. Such a young boy, she carried herself and brought him to the house of God. కానీ ఆ బాలుడు అక్కడికి వచ్చిందంటే ఏం చేస్తున్నారమ్మా? As soon as the boy entered into the house of God, what did he ఇంగ్లీష్ do? ఎంత క్లియర్ వర్షిప్ దేవుని ఆరాధన చేస్తా వచ్చాడు మందిరానికి వచ్చినప్పుడు. And he worshipped the Lord the moment he entered into the house of God. అంటే ఈ యొక్క ప్రార్థనా జీవితం ఆ చిన్న కుమారుని కూడా ఆరాధించేటట్లుగా చేస్తూ వచ్చింది. Her prayer life has influenced that little boy also to worship the Lord in the house of God. అంతేకాదు, నిజంగా అన్న యొక్క విశ్వాసం ఎంతగా ఉందంటే What great faith Hannah had. ఎక్కడ సమయంలో వదిలిపెట్టేస్తుందో Where did Hannah leave Samuel? శిలోములో వదిలిపెడతాం. She left Samuel in Shiloh. శిలోములో పరిస్థితి ఏంటిగా ఉంది? What was the situation in Shiloh? ఏది కుమారులు ఎంతో దుర్మార్గంగా దేవుని దృష్టికి ఎంతో పాపంలో జీవిస్తా ఉన్నారు. Eli's sons were very wicked without God. కాబట్టి ఏలి కూడా చూస్తే తననే అపార్థం చేస్తున్నాడు. Eli also has misunderstood Hannah only. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది అటువంటి సిచ్యువేషన్ మన పిల్లల్ని వదిలిపెట్టవచ్చు. How many of us sitting here can we leave our children in such a house of God? ఏలి తననే మిస్అండర్స్టాండ్ చేసుకున్నవాడు తన కుమారుని మిస్అండర్స్టాండ్ చేసుకోడా? When Eli was misunderstood Hannah, will he not misunderstand her son? అంతేకాదు, ఎంతో దుర్మార్గంగా జీవిస్తున్న ఆ యొక్క ఏలి కుమారుని జీవితము ఈ కుమారుని ప్రభావితం చేయదా? Won't that wicked lives of Eli's sons will it not influence little Samuel? అది కూడా తనకి అంత వివేచనంగా చిన్న పిల్లవాడు ఎత్తుకొని తీసుకుని వచ్చింది. That boy is very young to have any discernment because he was carried to the house of God. తన విశ్వాసంతో తన ఒక్కడికి తను చెల్లిస్తూ వచ్చింది. With faith, with great faith, she has committed her promise to the Lord. అంతేకాదు, అక్కడ వదిలిపెట్టిన తర్వాత ఏడ్చుకుంటే ఇంటికి రాలేదు. After she left her son there, she did not return home weeping. ఏం చేస్తాం? ఆరాధనతో వస్తా ఉంది. She brought forth worship to the Lord. ఇక్కడ సమయం కూడా తను వెళ్ళిపోతున్నప్పుడు ఏడ్చినట్టు కూడా నాకు కావాలి. We don't even see a little Samuel crying when his mother left him. అంతేకాదు, ఇంకా సమయం గురించి చూస్తే When we look at Samuel's life here, తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెహోవాకు పరిచర్య చేయించి ఆరాధన చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. ఇంకా తను ఏ రీతిగా ఎదుగుతూ వచ్చాడో, ఏ రీతిగా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడో మనం చూడొచ్చు. he worshipped the Lord, he is ministering unto the Lord, and he is growing spiritually. And you also see how he grew serving the Lord. మనం ఏం చేస్తామో, మన పిల్లల్లో ఆత్మీయత కనబడకపోతే వాళ్ళని నిందిస్తాం. When we don't see spiritual growth in our children, we try to complain on others. కనుక మనం దేవుని యొక్క పిల్లలు సరిగా లేనప్పుడు ఆత్మీయ జీవితం నేర్పమని మనం బ్లేమ్ చేసుకుంటున్నాం. Many times we don't see spiritual life in our children, we try to complain. కానీ అన్నలాంటి ప్రార్థన మనలో లేదు కాబట్టి దినాల మనం ఆ స్థితిని అదుపులో చూసుకుంటున్నాం. Because we don't have a prayer life like Hannah had, we are able to see with right eyes. నిజంగా ఎంతో భయంకరమైన స్థితుల మధ్యలో కూడా సమయం ఉన్నప్పటికీ
నాకు తెలిసి ఇక్కడ అన్నా చేసే ప్రార్థన తను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. I understand even in the midst of the wicked people also, because of Hannah's prayer, Samuel was protected. కనుక మొట్టమొదటిగా తన జీవితాన్ని మారుస్తూ వచ్చింది. Prayer life firstly changed her. రెండవదిగా తన కుటుంబ జీవితాన్ని మారుస్తూ వచ్చింది. Secondly, it influenced her family life. కుటుంబంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వబడతా వచ్చింది. They was given the utmost priority to the word of God in their family. తన జీవితం తన కుమారుని ఎంతో ప్రభావితం చేస్తూ వచ్చింది. Her prayer life has influenced her own son. ఎడతెగక తను చేస్తూ వచ్చిన ప్రార్థన తన కుమారుని ఎంతో ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. తన ఆత్మీయ ఎదగలుగుతూ వచ్చాడు. Her fervent prayers have protected the child's family and he was able to grow spiritually. అంతే కదండి, ఆదికాల శిలోహలో ఎంతో భయంకరమైన పరిస్థితి వచ్చింది. దేవుని ప్రజలను దర్శించలేని స్థితిలో వచ్చింది. The days of people of Shiloh were very wicked. The Lord was not able to visit any of them there. అయితే ఇప్పుడు ఈ ప్రార్థన ఆ శిలోహలో దేవుని మందిరంలో కూడా జీవం తీసుకొచ్చింది. Her prayer has brought great revival in the house of God in Shiloh. చదవడం మాట 3వ అధ్యాయం 3rd chapter, 21వ వచనం. 31st verse. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత ఈ ప్రార్థన జీవితం ఎక్కడ దేని ఇంతం చేయగలుగుతాం? దేవుని మందిరంలో కార్యం చేస్తా వచ్చాడు. Because of her prayer life, God started working in the house of God. తిరిగి దేవుడు తన ప్రజలు దర్శించగలుగుతూ వచ్చాడు. God started to visit his children again. తన వాక్కు చేత దేవుని ప్రజలు తిరిగి దర్శించాడు. దేవుని ఇంట్లో ఉన్న పరిస్థితి మార్చబడతా వచ్చింది. Through her prayer, God started visiting his own people and the situations in the house of God have been changed. మనం దేవుని ఇంట్లో ఏమైనా పరిస్థితులు బాగోకపోతే ఈ వీరని వాడిని నిందిస్తుంటాం. When we see things going wrong in the house of God, we complain on each other. కానీ మనం ప్రేమ చేసుకోవచ్చు. మనం అన్నాలా ప్రార్థన చేస్తే దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా కుటుంబాన్ని మారుస్తాడు, నా సంఘాన్ని కూడా మార్చాడు. We have to blame ourselves. When I turn out to be a prayerful woman, God will change my life, my family, my household, my church also. అంటే ప్రార్థన జీవితం ఇంకెక్కడికి వెళ్ళింది? Where her prayer life is influenced. 20వ వచనం చదవమా? 28th verse. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాని మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నారు. కనుక ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ దాకా వెళ్ళినా దాని నుంచి బెర్షెబా వరకు She was able to influence from Dan to Beersheba. మ్యాప్ చూపిస్తున్నారు చూడండి. దాని ఎక్కడ ఉందా? Where is Dan? పైన ఉంది కదా. Dan is in the top northern area. కింద బెర్షెబా ఎక్కడ ఉంది? కింద ఉంది. Beersheba is in the south. అంటే ఇంకొకటి చెప్పాలి, ఆ కంట్రీ అంతటికి కదా. In other words, we can say whole country. అంటే ఇప్పుడు హన్నా చేసిన ప్రార్థన తన దేశాన్ని కనిపిస్తూ వచ్చింది. Hannah's prayer life was influenced her country. కదా మొట్టమొదటి తన జీవితం మార్చబడింది. Firstly, her life was changed. తన కుటుంబంలో కార్యం జరుగుతూ వచ్చింది. Her God has started working in her family. దేవుని ఇంట్లో కార్యం జరుగుతూ వచ్చింది. God started working in the house of God. తాను మొదటి బెర్షెబా టాప్ నుంచి కింద తన కంట్రీ అంతట్లో, తన దేశం అంతట్లో కూడా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. God started working from top till bottom, from Dan till Beersheba. అంతేకాదండి, ఈ యొక్క ప్రార్థన ఎఫెక్ట్ ఎక్కడ దాకా వచ్చిందంటే Till where her prayer life was influenced. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం మొదటి వచనం చదవమా? 2 Samuel 2:1. కనుక తను ప్రార్థన చేస్తా ఉంది కదా ఇక్కడ. Hannah is praying here. కనుక తను చేసిన ప్రార్థన Her prayer here. యెహోవా యందు నాకు మహా బలము కలిగిన నీ వలన రక్షణను బట్టి చాలు చాలు. తన ప్రార్థన ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. We see her prayer here. ఇదే ప్రార్థన ఇంకొకరు చేస్తున్నారు అమ్మా. The same prayer was repeated by someone. మర్యాద చేస్తాల్సిన అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ యొక్క తన ప్రార్థనకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ దాకా వెళ్ళిందా? Mary also was repeating the same prayer till where Hannah's prayer న్యూ was. టెస్ట్మెంట్ లో ఉన్న మేరీ కూడా, మరియా కూడా ఈ ప్రార్థన చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడతా వచ్చింది. Mary in New Testament also was influenced by the prayer of Hannah. చదవండి. లూకాసు మొదటి అధ్యాయం 42వ వచనం నుంచి కింద వరకు చూస్తే కూడా 47 నిమిషాలు. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు ఉపకారం చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారిను నన్ను దండుదారులు చదవండి. అది కంపేర్ చేస్తే అదే ప్రార్థన రిపీట్ చేయబడతా వచ్చింది కదా. When you compare both the prayer, the same prayer was repeated in the Bible. అంటే తన ప్రార్థనా జీవితంలో న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న మరియం కూడా తాకుతూ వచ్చింది. So Hannah's prayer has influenced the Mary New Testament also. అంతేకాదు జనరేషన్స్ దాటుతున్న ప్రార్థనకి ఎఫెక్ట్ మన దాకా వచ్చింది కదా. This prayer also has influenced
through the generations and is even influencing us today. అది మనల్ని ప్రభావితం చేయడం కొరకే దేవుడు దేవుని వాక్యం రాసించాడు. In order to influence us through Hannah's prayer, it was recorded in the Holy Word of God. కనుక ఆ ప్రార్థన అంత ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం కలిగింది కాబట్టి దేవుడు ఆ ప్రార్థన బైబిల్లో రాసించాడు. అది ఈ దినం నిన్ను నన్ను కూడా తాకగా ఉంది. Hannah's prayer was so effective that God has recorded in the Holy Bible, and it is influencing even you and me today. కనుక మన జీవితాల్లో ఎటువంటి ప్రార్థన జీవితం మనకు కలిగించాలి. What kind of prayer life we have in our life? కనుక హన్నా తన ప్రార్థన చేయడానికి తీర్మానించుకున్న స్టార్టింగ్ నుంచి ప్రభు ఏ విధంగా కార్యం చేసుకొచ్చాడో చూసాం. We have seen how once Hannah has committed to prayer life, how God has worked in her life. మన ప్రార్థన మొట్టమొదటిగా మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. Our prayer life will influence us first. యేసు ప్రభు కూడా తన ముఖం ప్రకాశించినంత వరకు ప్రార్థన చేస్తారు. We also saw Lord Jesus Christ. He prayed until his countenance was altered. అన్న జీవితాన్ని కూడా చూస్తే ముందున్న జీవితం ప్రార్థన జీవితం ముందు తన జీవితం ఎటువంటి ప్రకాశం లేదు కానీ ఇప్పుడు తన జీవితం ఎంత ప్రకాశించేదిగా ఉంది. Even in Hannah's life also, before her prayer, her life did not have any light of shining, but after her prayer, her life was completely. కనుక మన ప్రార్థన జీవితం ప్రకాశించినంతగా, మన ముఖాలు ప్రకాశించినంతగా, మన జీవితాలు మార్చబడినంతగా, మన కుటుంబాలు మార్చబడినంతగా, మన దేశము ఈ జనరేషన్స్ అన్ని కూడా మార్చబడినట్టుగా అటువంటి ప్రార్థన జీవితం మన జీవితాలు కలిగి ఉంటారు. We also have such a prayer life that our lives will so shine that I will be changed first, my family will be influenced, my church and my country will be influenced. కనుక తన ప్రార్థన జీవితం అన్ని సార్లు తను చేసిన ప్రార్థన గురించి రాయబడలేదు కానీ సమయాన్ని ఆడికి ఎదుగుతున్నాడు అంటే వెనక నిజంగా అప్పటికి సమయం దేవుని సార్ తనకు తెలియదు కదా. It must have not been recorded about Hannah's prayer, but in other words, we can understand Samuel, the way that Samuel was progressing in spiritual life, we can understand the support of Hannah's prayer. నిజంగా 3వ అధ్యాయానికి వచ్చేసాక అప్పుడు దేవుని స్వరం తన వింటూ వచ్చాడు. 3rd chapter, then only Samuel started hearing the voice of the Lord. తన కుమారుడు దేవుని స్వరం వినే వరకు కూడా ఏది ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిందని Until Samuel heard the Lord's voice, who was protecting Samuel? ప్రార్థన ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. Hannah's prayers have been protecting little Samuel. కనుక తన కుటుంబాన్ని కుటుంబంలో కార్యం చేస్తూ వచ్చింది, దేశంలో కార్యం చేస్తూ వచ్చింది. The prayer life of Hannah has worked in her family life and in her country also. దేవుని మందిరంలో తన ప్రార్థన ప్రభావం మనం చూస్తూ వచ్చాం. We can see the influence of the house of God in her days. కనుక బైబిల్ ఎంతో మంది ప్రార్థన చేస్తూ వచ్చారు. There are many people who have prayed in the word of the Bible. ధ్యానించడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. We don't have time to see who all prayed and what they have. నాకు తెలుసు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోతూ వచ్చాడు. When Joshua prayed, the sun and moon have stopped their function. దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు సింహం నోళ్ళు మూయబడుతూ వచ్చాయి. And Daniel prayed, the mouths of the lions were shut. కనుక అబ్రహాం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు లోతు దేవుడు విడిపిస్తూ వచ్చాడు. When Abraham prayed, Lord rescued Lot. ఎస్తేరు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు యూదా జనాంగాన్ని రక్షిస్తూ వచ్చాడు. When Esther prayed, God saved the people of Judah. కనుక ఎంతో మంది బైబిల్లో వారు ప్రార్థించిన కార్యాలను బట్టి కార్యాలు చూస్తూ వచ్చారు. Many people, because of their prayers, have witnessed great works from the Lord. అయితే ఇంకా కొంతమంది మనకు దైవజనులు తెలుసు. We know many people of God. జార్జ్ ముల్లర్. We know about George Muller. కనుక ఈయన దాదాపుగా 25,000 టైమ్స్ తన ప్రార్థన జాబ్ వచ్చిందంట. He witnessed that his 25,000 times the Lord has answered his prayers. జార్జ్ ముల్లర్ ఉన్న దినాల్లో The days when George Muller was alive, చెప్పబడిన మాట ఏంటంటే what was written about him? దాదాపు 25,000 మంది నరకం దివాలా తీసిందంట. Hell was at loss in the days of George Muller. దాదాపు 25,000 మంది నరకానికి వెళ్ళకుండా తను ఆపగలుగుతూ వచ్చాడు. He was able to protect so many people from hell. కనుక తను ప్రతి దినం కనీసం ఒక 5 మంది కొరకు ఖచ్చితంగా వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. Every day he made sure to pray for at least for 5 people for their salvation. అనారోగ్యం ఉన్నా బిజీగా ఉన్నా ఎంత ఎటువంటిదైనా సరే తను ప్రతి దినం ఒక 5 మంది కొరకు ఖచ్చితంగా వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. Whether he was in sick bed or however his state was, he made sure to pray for at least for 5 people every day for their salvation. అంతేకాదు ఒక ఇద్దరి రక్షణ కొరకు దాదాపు 60 సంవత్సరాలు ప్రార్థన చేశాక రక్షించబడ్డారు. He prayed for 60 years for 2 of them to be saved. మనం 1 నెల 2 నెలలు ప్రార్థన చేస్తే కాదు మారకుండా చేస్తాము. We pray for 1 month or 2 months and we'll give up that they'll not change. అంతేకాదు ఇంకొక వ్యక్తి కొరకు దాదాపు 6 నెలలు తను ప్రార్థన చేస్తూ వచ్చాడు. For one more man, he prayed for 6 months approximately. కొంతమంది కొరకు 5 సంవత్సరాలు తను ప్రార్థన చేస్తూ Other వచ్చాడు. people continue to pray for 5 years. అంటే ఇద్దరు వ్యక్తులు కొరకు దాదాపు 34 సంవత్సరాలు తను ప్రార్థన చేస్తూ For వచ్చాడు. 2 people, he prayed for almost 36 years for their salvation. దాదాపు తన ప్రార్థన జీవితం ద్వారా 25,000 మంది తను
నరకం నుండి తప్పించబడుటకు రక్షించబడుటకు కారణంగా వచ్చారు. Through his prayers alone 25,000 people were saved from hell. కనుక మనకు తెలుసు భక్తినంటి గురించి. We also know about our ఆయన ప్రార్థన జీవితం గురించి మనం ఎన్నో వింటూ వచ్చాం. We have heard so many testimonies about his prayer life. కనుక రాత్రులు కూడా ఎంతో సమయాన్ని తను రాత్రి అంతా నిద్రపోకుండా తన ప్రార్థనలు గడుపుతూ వచ్చాడు. He used to watch throughout the night in prayer. ప్రతి సమస్యకి మోకాళ్ళలోనే సొల్యూషన్ మనకు నేర్పిస్తా వచ్చారు. He taught us that prayer is the only solution for any challenge. అంతగా జాన్ వెస్లీ గురించి కూడా చూడొచ్చు. We also know about John ఆయన Wesley. ఉదయకాలం 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తారు. He used to wake up at 4 in the morning to pray. అది కూడా 2 గంటలు 4 నుంచి 6 గంటల వరకు దాదాపు 60 సంవత్సరాలు తను ప్రార్థన చేస్తూ వచ్చారు. He used to spend 2 hours in prayer from 4 till 6 in the morning. For 16 years he continued the same pattern. మనం అలాంటి ప్రార్థన తీర్మానిస్తాం, వారం రోజులు 10 రోజులు 20 రోజులు చేస్తాం, మళ్ళా తర్వాత నిర్లక్ష్యంగా ఉంటాం. We commit ourselves to prayer. We continue for 10 days, 20 days, 30 days, but we refrain from praying. ఆయన ప్రార్థన జీవితం ఆ దినాల్లో ఎటువంటి ఉద్యమం తీసుకొచ్చిందో, What kind of revival Hannah's prayer has brought in those ఈ days? దైవజనం యొక్క ప్రార్థన జీవితం ఆ దినాల్లో వారి ఇంట్లో దినాలు ఎంతో ఉద్యమం తీసుకొచ్చింది. These men of God also has brought great revival through their prayer life. అంతేకాదు విలియం కేరీ ఏం చేస్తూ వచ్చేవారంటే What did William Carey do? బైబిల్ పెట్టుకునేవారు, He used to hold Bible. వరల్డ్ మ్యాప్ పెట్టుకునేవారు. He used to have word map. పెట్టుకుంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. He used to have both of them and he used to pray for them. దాని పక్కన హార్డ్ వర్క్ కూడా చేస్తూ వచ్చిన He also, how much ever labor he did to Bible. ఆయన ప్రార్థన జీవితాన్ని బట్టి ఈ దినం మన జీవితాల్లో మన సొంత భాష మనం బయట కలిగి ఉంటుంది. Because of his prayer life and his labor, we are holding Bibles in our own language in our ఈ hands. దినాలు అనేకమైన లాంగ్వేజ్ లో బైబిల్ ప్రింట్ చేయడానికి కారణంగా వచ్చారు. He is the reason for the Bible to be printed in many Indian languages. అంతేకా జాన్ నాక్స్ గురించి కూడా తెలుసు కదా We మనకి. also know about John ఆయన Knox. ఏం చేస్తూ వచ్చారు, ఆయన ఏమైనా ప్రార్థన చేస్తూ వచ్చారు. What was his prayer? మన స్కాట్లాండ్ కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు. He started praying for Scotland. ప్రభావ నాకు స్కాట్లాండ్ లేదని చనిపోతాం. Lord, give me Scotland lest I die. కనుక స్కాట్లాండ్ ను మార్చకపోతే, స్కాట్లాండ్ లో కార్యం చేయకపోతే నాకు జీవితం అవుతా అంటున్నాడు. Lord, I don't want this life until you walk in Scotland, you revive Scotland. కనుక దేవుడు తన ప్రార్థన ఆలకించి ఆ స్కాట్లాండ్ లో జీవనిస్తూ వచ్చాడు. God answered his prayers and brought great revival in the land of అంతేకా Scotland. సిటీ స్టార్ట్ కూడా దాదాపు 3:30కే తను లేచి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. C.T. Studd also used to wake up at 3:30 in the morning to pray. కనుక చైనాలో కూడా ఒక ఉద్యోగం రావడానికి తను కూడా వాడబడుతూ వచ్చాడు. He was one of the reason for the great revival in China. మనకి తెలిసిన విలిగ్రామ్ మన దినాల్లో మనం చూసిన వ్యక్తి. We know about Billy Graham nowadays. కనుక విలిగ్రామ్ గారిని మీ మినిస్ట్రీకి కారణం ఏంటి అని తను అడిగినప్పుడు When anyone asks Billy Graham what is the secret for your ministry, 3 విషయాలు చెప్తూ వచ్చాడు. he used to say, give 3 reasons. అందులో మొదటిది ప్రార్థన, First is prayer, రెండోది ప్రార్థన, second is prayer, మూడోది కూడా ప్రార్థన. third is prayer. కనుక తన జీవితంలో తన మినిస్ట్రీకి కారణం, దేవుడు తను వాడుకోవడానికి, దేవుడు తన ద్వారా కార్యం చేయడానికి కారణం ఏంటి అంటే అన్ని విధాలు ఓన్లీ ప్రేయర్ అని చెప్తారు. The reason the Lord was able to use him as a mighty instrument, every reason for whatever he was able to perform in the Lord's name was prayer alone. అయితే ఈ దినాల్లో దేవుడు తన కార్యాలు మన మధ్యలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన మందిరాల్లో చేయాలి అంటే దేవుడు అటువంటి ప్రార్థన జీవితాన్ని పోషించాలి. God is also desiring prayer from our lives so that he can work in us, in our families, in our children. లేవికాండం 6వ అధ్యాయం Leviticus 6th chapter, 12వ వచనం. Leviticus 6:12. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. కనుక నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి. And the fire upon the altar shall be burning in it. కనుక మన జీవితాల్లో ప్రభు కొరకైన మంట, దినము ఆ ప్రార్థన భారము, ఆ మంట ప్రభు కొరకైన మంట మనలో మండుచూ ఉండాలి. There must be fire in us also for the Lord, for the burden of the Lord in us continuously. అది ఎప్పుడు కూడా మన జీవితంలో ఆగిపోకూడదు. It should not be put out in our lives. అనే సార్లు మనం ఉదయం బాగా ఉండేవాళ్ళం ఉంటాం, ఉదయం చల్లారిపోవాలని ఉంటాం. One day we'll be on fire and one day we'll be very cold. ఒక దినం ప్రభు కొరకు ఎంతో ప్రకాశిస్తున్నాం, ఒక రోజు డల్ అయిపోతుంటున్నాం. One day we shine for the Lord and the other day we become very dull. ఎందుకు మనం ఆదిగా వారి వల్ల కంటిన్యూస్ గా అటువంటి ప్రార్థన జీవితాన్ని కమిట్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? Why are we failing in praying persistently like those people? అటువంటి మంట మన జీవితాల్లో ఎందుకు ప్రభు చూడలేకపోతున్నాడు? Why is God failing in seeing such a fire in our lives continuously? మనలో ఉండవలసిన వెలుగుని ఎక్కడ మనం పెడుతుంటున్నాం? The light which must be shown in our lives, where are we hiding it? ఆ ప్రార్థనలో ఆ ఉండవలసిన ఆ మంట ఎందుకు మనం ప్రకాశించలేకపోతున్నాం? Why are we not able to show forth the fire of prayer in our lives? అనేసి మన దీపాలు ఎక్కడ ఉంటాయో, Where are our lights? ఎక్కడ పెడుతున్నాం దీపాన్ని? చదువు చూడండి, మొట్టమొదటిగా 11వ అధ్యాయం 33వ వచనం. Luke 11:23.
ఎవరితో దీపం వెలిగించి చాటు చోటునైన చాలు. మన దీపాలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఎక్కడున్నాయి? చాటు చోటు. We put it in secret place. అక్కడ సీక్రెట్ ప్లేసెస్ లో ఉంటాయి వెలుగు. We are putting our lights in secret ఈ place. సీక్రెట్ ప్లేస్ ఏం చేస్తా ఉంది? అది మనం ప్రభు కొరకు మండపంలో చేస్తా ఉంది. The secret place is hiding it so that we will not shine for the Lord. సీక్రెట్ ప్లేస్ అంటే ఏంటి? What is the secret place? మన జీవితంలో ఉండే రహస్యమైన పాపం. The secret sin that is hiding in our lives. ఒకవేళ మనుషులు ఎవరు చూడకపోవచ్చు. Maybe nobody is watching మన us. జీవితంలో మన అంతరంగంలో ఉంటున్న రహస్య పాపము మనం ప్రభు కొరకు మండపంలో చేస్తా ఉంది. The secret sin, the pleasure that is hidden in us, in the innermost being, it is not allowing us to light, shine for the Lord. అది ఒక దైవం చెప్తా వచ్చాడు. పాపము నిన్ను ప్రార్థన దూరం వచ్చుతుందంట. ప్రార్థన పాపాన్ని దూరం వచ్చుతుంది. Sin will keep you away from prayer, but prayer will keep you away from sin. అనేకసార్లు మన పాపంలో రహస్య పాపాల్లో జీవిస్తున్న కారణం బట్టే సరి చేసుకొని జీవిస్తున్న కారణం బట్టే అటువంటి మండే ప్రార్థన మన జీవితంలో కనబడట్లేదు. Because of the pleasures of the secret sin we are indulging, we are not able to shine for the Lord in our prayer. మరొక మాట చూడండి. లూకాసు 8:16. ఎవరినో దేవుడు పుట్టించి పాపంలో చాలు. కొంచెం ఏం చేస్తా ఉంటాం? మన దీపాలు ఎక్కడ పెడుతున్నాం? They are keeping our candles. పాత్ర కింద ఉంటాయి. They are being kept under the bushel. పాత్ర అంటే ఏంటి? Vessel. What is vessel? పాత్రలు దేని వాడతాం? What do we use vessels for? మన కడుపుకి భోజనానికి కదా. We use it for our bellies, for our food, మన శరీరాన్ని తీసుకోవడానికి. to fulfill the desires of our flesh. ఇంకా చెప్పాలంటే మన శరీర సంబంధమైన కార్యాలను బట్టి మన భారీగా ప్రార్థనలో అటువంటి డెలికేట్ జీవితం మన జీవితంలో లేదు. In other words, in order to satisfy our carnality, we are not able to shine with fire for the Lord. అనేకసార్లు రహస్య పాపాన్ని మన జీవితాల్లో చోటించిన వారు ప్రభు కొరికే మండే ఆత్మ మనలో లేదు. Many times, because of the secret sin we are indulging in, we are not able to have that fire for the Lord in us. శరీర సంబంధమైన కార్యాలకి మన జీవితాల్లో చోటిస్తున్న కారణాన్ని బట్టి మన శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి మనం ఇష్టపడుతున్న కారణాన్ని బట్టి మనం ప్రభు కొరకు మండలేకపోతుంటాం. We desire to satisfy our flesh, therefore we are not able to continue having that fire for the Lord in us. అంతే కదా. లూకాసు 8:16 ఇంకొక మాట ఉంది, చదవాలి. 8:16. ఎవడమో దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచం కింద పెట్టడు. చాలు. ఇంకెక్కడ పెట్టుకున్నామో తీసుకెళ్ళి మంచం కింద. We also put it under the bed. మన దీపాలు మన మంట ఎక్కడ ఉంది? మంచాల కింద ఉంది. Our fire is under the bed. మంచం దేని చూస్తారు? What does the bed speak about? సోమరితనం The laziness. కదా. పొద్దున్న లేచి అలారం 4 గంటలకు పెట్టుకుంటాము. We set our alarm for 4 o'clock in the morning. అదేమనుకుంటామా? అలారం నొక్కేసి ఇంకొక 2 గంటల వేస్తాను. We'll shut up the alarm and we'll continue sleeping. కానీ అనేకసార్లు సోమరితనాన్ని బట్టి Because of our laziness, మన మంచాలను మనం ప్రేమించిన కారణాన్ని బట్టి, because we love our beds, కనుక మన సుఖ సౌఖ్యాన్ని మనం ప్రేమించిన కారణాన్ని బట్టి because we love our pleasures, మన జీవితంలో అటువంటి ప్రార్థన జీవితం లేదు. we don't have such a prayer life in us. అంతేకాదు ఇంకెక్కడ పెడుతున్నామా? Where else we put our life? 5:15 Matthew 5:15. చదవండి ఎవరు? మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది వెంటనట్టుగా కొంచెం దేని వాడతామా? Bushel. What do we use bushel for? కొంచెం దేని వాడతారు చెప్పండి. ఎక్కడ కనబడుతున్నాం? కొంచెం Where do we say bushel? సరే, ఎక్కడ చూస్తాం మనం వాటిని? Where do we see this bushel? షాప్స్ లో, బిజినెస్ లో చూస్తా ఉంటాం. We find these bushels in business. కనుక వ్యాపారాలు చూస్తా ఉంటాం. We find them in marketplaces. మనం కూడా ఈ లోక వ్యాపారాల్లో చిక్కుకొని బిజీ అయిపోయాం చాలా. We are also immersed with the cares of this world. అనేక సార్లు బిజీ లైఫ్ కదా. దేవుని కంటే మిగతా వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి, బిజీగా ఉంటున్నాం కాబట్టి మన జీవితాలు ప్రభు కొరకు మండలెక్కలేదు. We give more importance to the cares of this world than God. That's why we are not able to set our lives on the fire for the Lord. కనుక మన జీవితాల్లో అన్నాలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లుగా 4 విషయాలను సరిచేస్తున్నాం. Let us examine our lives so that we can also have a prayer life like Hannah had. కన్సిస్టెంట్ ప్రేయర్, లేకపోతే ఏదైనా భారంతో ప్రార్థన జీవితం మన జీవితంలో నిర్దిష్టమైన సమయంలో ప్రార్థించలేకపోవడానికి, ప్రార్థన భారం మన జీవితంలో కలిగి ఉండలేకపోవడానికి ఏదైనా రహస్య పాపము మన జీవితంలో ఇంకేదైనా ఆటంకంగా ఉంటే దాన్ని ప్రభుత్వం ఒప్పుకున్నాము. Consistent prayer with burden in the set time. If we are failing in such things, let us examine our lives. If there is any secret sin that we are indulging in, let us examine and let us confess before the Lord. ఇటువంటి శరీర సంబంధమైన కార్యాలకి మనం చోటిచ్చిన వారమే. మన శరీరాన్ని మనల్ని తృప్తిపరుచుకుంటూ, మనం సంతోషపరుచుకుంటూ, మనం ఒకవేళ దాంట్లో ఉంటూ
ఇంకా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నాము మనం పరీక్షిస్తాం. We are indulging in carnality, the comfort, the pleasures of to our body. Let us examine and let us set our lives on fire. ఇతర ఫ్రెండ్స్ వాళ్ళ సోమర్థాన్ని బట్టి నిజంగా మన జీవితంలో ఈ రీతిగా ప్రార్థన జీవితం లేదేమో, మండే జీవితం మనం కలిగి ఉన్నట్లేదో మనం పరీక్షించుకున్నాం. Let us examine our lives. If we are loving our beds more than a prayer, that's why we are not able to fire our prayers. లోక వ్యాపారాల్లో చిక్కుకున్న వారమై, బిజీ లైఫ్ తో దేవుని కంటే మిగతా వాటికి ప్రయారిటీ ఇచ్చిన వారమై, దేవుని కొరకు మండే ఆసక్తి లేని వారుగా ప్రార్థించలేని వారు ఉంటున్నాము మనం పరీక్షించుకుంటాం. Let us examine ourselves if we are busy with the cares of this world and we are not able to give priority to the prayer. ఒకవేళ మనం ఇంకా అదే జీవితాన్ని తీసుకుంటే, if we are continuing in the same life, మాట వేశ్య 32వ అధ్యాయం 32 9వ వచనం. లేచిన మాట వినండి, నిశ్చింతగా కుమార్తెలారా నా మాట మనం ఎట్లున్నామా, సుఖాసక్తి కలిగిన వారు ఉన్నాము, నిశ్చింతగా ఉంటున్నాం. ఇంకో చోట రాయబడుతుంది, సుఖాసక్తి కలిగి నిశ్చింతగా మీకు శ్రమ రాయబడుతుంది. rise up, you women that are at ease, we are my most careless daughters. In another place it was written, the women who are at ease, ye careless, woe unto you. కనుక సుఖాసక్తి కలిగిన వారుగా నిశ్చింతగా ఉండే మన జీవితాల్లో శ్రమ ఉంది. If we are at ease without, if we are careless, there is a great burden, trouble for us. అయితే ఈ దినాల్లో నిజంగా ఆ దినాల్లో ఉంటున్న అన్న దినాల్లో ఉంటున్న పరిస్థితి నిజంగా ఈ దినాలు మనం కూడా కలిగి ఉంటున్నాం. The same situation in the days of Hannah, the dryness, we also have it nowadays now. అయితే ఆ దినాల్లో ఆ రోగించే స్త్రీ కొరకు దేవుడు వెతుకుతున్నట్లుగా, The like God has searched in those days for a woman who mourns, కనుక ఈ దినాల్లో ఉంటున్న ప్రభు మన మధ్యలో కూడా అటువంటి రోగించే స్త్రీల కొరకు వెతుకుతున్నాడు. God is also seeking for such women to mourn for His need. కనుక అటువంటి ప్రార్థన జీవితం కొరకు నిజంగా మనం సమర్పించుకున్నాం. Let us consecrate our lives for such a prayer life. మన జీవితాల్లో కూడా దేవుడు మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాలు, మన ప్రార్థన జీవితం, మనం ప్రార్థన కొరకు డెడికేట్ చేసుకుంటే ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడు, మన కుటుంబాలకు కార్యం చేస్తాడు, మన మందిరంలో కార్యం చేస్తాడు, మన దేశంలో కార్యం చేస్తాడు. అంతేకాదు జనరేషన్స్ కి కూడా ఎన్నో జనరేషన్స్ తర్వాత కూడా ఆ ప్రార్థన యొక్క ప్రభావం కనబడుతూ ఉన్నట్టుగా. If we consecrate our lives to prayer like Hannah did, God is able to visit my life, my family, my church and my country. Not only there, it can pass even through the generations and God is able to continue it as a blessing. కనుక మన హృదయాన్ని పరీక్షించుకున్నాం. Let us examine our lives. బండ సందులో నిలబడే వారి కొరకు, To stand in the gap, దేశాన్ని దేవుడు బాగు చేయడం కొరకు, to restore the country, మన వ్యక్తిగత జీవితాలు బాగు చేయడం కొరకు, to set right our personal మన lives, కుటుంబాలు బాగు చేయడం కొరకు, to set right our మన families, మందిరాలు దేవుడు కార్యం చేయడం కొరకు for God to work in our churches. ప్రార్థించేవాడు ప్రభు వెతుకుతున్నాడు. God is seeking for such prayerful women. ఎంత దుఃఖకరమైన సంగతి అంటే విచారించిన ఒక్కరు కూడా కనబడలేని ప్రవర్తన. It is very sorrowful thing that when God is seeking for such people, He didn't find any. కాబట్టి ఈ దినాల్లో ఉంటున్న డ్రైవర్స్ కి, The dryness which we are having today, మన కుటుంబాల్లో, మన పిల్లల మధ్యలో, in our families, in our children, మన మందిరాల్లో, in our churches, మన దేశంలో in our country, ఉంటున్న ఇంత నిశ్చయమైన స్థితికి మన ప్రార్థనలు ఏమే కారణం చెప్తున్నాం. the deadly state that we are in, it is because of our prayerlessness. అదే ప్రభు ప్రార్థించే స్త్రీలకు వెతుకుతా ఉన్నాడు. God is seeking for such a prayerful woman. మోకాళ్ళ మీద కొద్దాం. Let us come upon our knees. నిజంగా కొన్ని భక్తులు వారి జీవితాల్లో ప్రార్థన పత్రిక కమిట్ చేస్తున్న కారణాన్ని బట్టి ఎటువంటి కార్యాలు వారి దినాలు చేస్తూ వచ్చాడో చూస్తూ వచ్చాడు. We have seen what kind of work God has accomplished through the people who have committed themselves to prayer. కనుక మన జీవితాన్ని ప్రార్థన జీవితం కొరికే మనం అప్పగించుకుంటాం. Let us also consecrate our lives for such a prayer life. ఈ దిన కనీసం 2 గంటలైనా 3 గంటలైనా ప్రభుత్వంలో ప్రార్థించడానికి తీర్మానం చేసుకున్నాం. Let us determine coming today at least for 2 hours or 3 hours, Lord, I will dedicate my time for prayer. మనం ప్రార్థన చేయకుండా ఏదైతే పాపం మన జీవితంలో ఆటంకంగా ఉందో, సీక్రెట్ సిన్ లో మనం ఉంటున్నామో దాన్ని ఒప్పుకున్నాం దేవుని సన్నిధిలో. Let us confess the secret sin that is stopping us from praying and spending the time in the Lord's దాన్ని presence. సంతోష పెట్టుకోవడానికి, నా శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి, శరీర కార్యాలకు నా జీవితం ఎక్కడైతే చోటిస్తున్నానో వాటిని మన జీవితంలో ఒప్పుకుందాం. Let us confess wherever I am giving room to the pleasures and comforts of my flesh. సోమర్థం, సుఖాసక్తి, నిశ్చింతమైన స్థితిని మన జీవితంలో ఎక్కడికి మనం కలిగి ఉన్నాం దాన్ని ఒప్పుకుందాం. Let us confess our carelessness, our
being at ease state, our relaxed state. అనవసరమైన ఎన్నో విషయాలు ఎంతో బిజీగా ఉంటూ దేవుని ప్రయారిటీ ఉండకపోతున్న స్థితిని మనం ఒప్పుకుందాం. Let us confess being busy with the cares of this world and not giving priority to the prayer. మన జీవితాన్ని కమిట్ చేసుకుందాం. Let us consecrate our lives. సాగు ఎదుగుతా ఉన్నాడు కలరాము. Lord is seeking if there is anyone. కనుక ఎవరైనా ఉన్నారో అడుగుదాం. ఈ దినం నుంచి ప్రార్థన కొరకే నా జీవితాన్ని కమిట్ చేసుకుంటానని వారు ఎవరైనా ఉన్నారా? Is there anyone among you who can commit in such a way to the Lord for prayer? ప్రార్థన జీవితం కలిగి ఉండాలని తీర్మానం కలిగి ఉంటే, If you have taken such a determination, decision to have such prayer life, ఎప్పుడైతే ఖచ్చితంగా తీర్మానం చేసుకుంటామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. if we sincerely take that decision, God certainly will help us. ఎవరైనా ఈ నాటి నుండి అట్టి ప్రార్థన జీవితం కలుగుతానికి తీర్మానించుకుంటాను కదా. If there is anyone who is taking the decision to dedicate their time to prayer from today, కుడి చేతిని చూపించారు. please raise your right hand and you can show it up. ఈ రక్షణ కొరకు కాదు, It's not the calling for salvation. ప్రార్థన కొరకే మనల్ని మనం అప్పగించుకోవడం. Committing ourselves, consecrating ourselves for prayer. ఇంకెవరైనా ఉన్నారా? Is there anyone? నేను కూడా ఆ రీతిగా ప్రార్థించడానికి, అక్కడ ప్రార్థన జీవితం కలిగడానికి, కమిట్మెంట్ ని సంఘం ప్రార్థించడానికి నాకు కూడా సహాయం చేసి ప్రార్థించాను. Lord, please help me also to have such a prayer life to come into that commitment of prayer. సహాయం చేయాలి. Sister, may not help you. మీతో పాటు నేను కూడా తీర్మానంగా ఉన్నాను. Even I am taking this decision to consecrate myself to prayer. కనుక ప్రార్థన కొరకే మన జీవితాలు అప్పగించుకున్నాం. Let us consecrate our lives to prayer. తద్వారా మన జీవితాల్లో మార్పు, మన కుటుంబాల్లో మార్పు, మన సంఘాల్లో, మన దేశంలో ప్రభు కార్యం చేయాలి. May God work in my life, in my family, in my church, in my country. సంఘం ప్రార్థన చేస్తున్నాం. Let us pray. Yes.